నమ్మకమైన దేవుడిని పాట పాడుతూ దేవుడి నామాన్ని మహిమపడతామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యా
చక్కని పాట పాడి ప్రభువుని మైపొచ్చినందుకు సహోదరికి వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉంటుంది సహోదరి విమలా సిస్టర్ గారు కూడా ఈ సమయంలో ప్రభు యొక్క పాట పాడి ప్రభువుని మైపరచాలని వారికి సమయాన్ని నేను చెప్తున్నాను. అందరూ ఈలోగా దేవుని స్తోత్రం చెప్తాం. దైవజనులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు కనుక వారిని వేదిక మీదకి ఆహ్వానించిన తర్వాత మనం ముందుకు కొనసాగుతాం. సమయంలో దైవజనులు వారి తండ్రి గారైనటువంటి జకరియా గారు ఈ సమయంలో వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చెప్పడం. అలాగే సాంసన్ గారు దైవజనులు వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ఈ రాత్రి దీవించబడబోతున్నారు. ఎందుకంటే గొప్ప దైవజనులు మన మధ్యలోకి వచ్చారు. 2 దినాలు దూర ప్రాంతంలో అయినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత నేను చాలా ఆస్వాదించబడ్డాను. ఈ దినం మీరందరూ కూడా ఆస్వాదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. అందుకు ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో నా దైవజనులు చిన్న ప్రార్థన చేసిన తర్వాత స్థానిక దైవజనులు కొన్ని మాటలు తెలియజేస్తారు. శాంసన్ గారు చిన్న ప్రార్థన చేయవలసిందిగా వారు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మంచి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మహా అద్భుతమైన కృపను బట్టి 2 దినాలు ప్రభువా నాయన నీ దాసుల ద్వారా సంఘం ద్వారా నాయన నీ యొక్క దాసులను ప్రభువా దూర ప్రాంతం నుంచి తీసుకొని ఈ ప్రాంతానికి నాయన్ని వర్తమానం అందించడానికి నువ్వు బలపరిచిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. జరగబోతున్నాం ప్రభువా నాయన ఈ మీటింగ్ ప్రభువా నాయన ఇక్కడ మీరు ఉండమని అడుగుచూ ఉన్నాం. రావలసిన నీ ప్రజలను ప్రభువా తోడుకొని రండి. నీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. ఇక్కడ మీ సన్నిధిని ఆవరింపచేయండి. ప్రతి హృదయాన్ని కదిలించండి. ఎనలేని నీ కృపను ప్రభువా నీ దాసులపై ఉంచి మీ దైవ వర్తమానాన్ని ప్రభు అందరికీ వినిపింప చేయమని, మిగతా ఉన్న కార్యక్రమం అంతా నీకు మహిమార్థంగా జరుగుటకు పాటల్లోనూ ప్రాంతంలోనూ ఆరాధనలోనూ వాక్యం ఎక్కువ గమనిస్తుంటాను. ఒక 100 మంది వస్తే ఎవరితో మాట్లాడలేని చాలామంది సంఘాలు ఉన్నాయి. ఎవరితో నేను ఎవరిని మాట్లాడాలని అలా చెప్పాలని లేదు. కానీ ఆయన సంఘానికి 1000 మంది వస్తూ శ్రీలంక వెళ్ళారు, అలాగే థాయిలాండ్ వెళ్ళారు. రేపు సోమవారం మరి బెహ్రాన్ అనే దేశానికి వెళ్ళబోతున్నారు. ఇంత చిన్న గ్రామానికి ఆయన తగ్గించుకొని రావడం అనేది మరొకసారి మా సంఘం తరపున, మా గ్రామం తరపున, మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ సమయానికి అధ్యక్షత వహించిన నతనేల్ గారు కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి శాంసన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా తల్లిదండ్రులకు కూడా వందనాలు. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. హల్లెలూయా. కొద్ది గట్టి చెప్పి హుషారుగా ఉన్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక. జనానికి కొన్నిసార్లు ఇందాక చెప్పాను, జనాలు చూస్తేనే ఉద్యమం వస్తుంది. హల్లెలూయా. జనాలు చూడకపోతే కొంతమందికి ఉద్యమం రాదు. యేసుక్రీస్తు వారు మరియమ్మ గారికి ఒక్కరికి వాక్యం చెప్పారు. మరియా ఉత్తమమైన ఎంచుకుంది. ఇంతకీ ఉత్తమమైన వ్యక్తులు ఎంతమందిలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు.
ఉత్తమమైనది ఎంచుకోవడం అంటే మీటింగ్ రావడం కాదు. మీటింగ్కి వచ్చిన తర్వాత ఒక వాక్యాన్ని విన్నవారు, ఆ వాక్యం ద్వారా సరిచేసుకున్న వారే నిజంగా మారు మనసు పొందినవారు. ఏ వాక్యం విన్నా ఈరోజు జీవితాలు, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మీటింగ్కి చాలామంది వెళ్తూ ఉన్నారు కానీ మారు మనసు అనేది చాలామంది కలగటం లేదు. ఎందుకు అనంటే చాలామంది అనేక రకాలుగా మీటింగ్కి వెళ్తూ ఉంటారు, కానీ ఆ మీటింగ్లో దేనికి వెళ్ళాము అని అంటే మీటింగ్కి వెళ్ళామని చెప్తారు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో ఆ మాటలు బట్టి నీ హృదయం సరిచేయబడితే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా, ఆమేన్ చెప్తామా? హల్లెలూయా, ఆమేన్. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాట మీరు ఒక్కట మోసుకొని వెళ్ళినా మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఆలకించడం అలవాటు అయిపోయింది, ఆ యొక్క మీటింగ్కి రావడం అలవాటు అయింది, కానీ జీవితంలో ఒక వాక్యం మనలోకి వెళ్తే నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. చాలామంది దేనికోసం అంటే స్వస్థతలు, లేకపోతే మన కొన్ని ఆశీర్వాదాలని, లేకపోతే ఇంట్లో సమస్యలని అన్నీ ఉంటాయి. చాలామందికి తెలియదు, సువార్తలకు వెళ్తూ మా యేసుక్రీస్తు నమ్ముకోండి మీకు శ్రమలన్నీ పోతాయి అని చెప్తారు, రైటే. కానీ నేను ఒక వాక్యం తయారు చేసిన చాలా మెసేజ్లు ఉన్నాయి. ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే మీకు తెలిసిందే, యేసుక్రీస్తు వారే స్వయాన్ని చెప్పారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును. ఏం చెప్పారు? ఈ లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ ఎలా కలుగుతుంది? ఈ లోకంలో నీ కుటుంబం మొదలుకొచ్చి నువ్వు పని చేసినంత వరకు కూడా అనేక చోట్ల నీకు శ్రమ కలుగుతూ ఉంటుంది. కానీ మనం ఉపవాస ప్రార్థన చేసినా, ఒక సంఘంలో స్వస్థత కూడికి జరిగినా మనం ఏమనుకుంటామంటే నాకు శ్రమ పోవాలని మీటింగ్ వెళ్తున్నాను అని కొన్నిసార్లు అనుకుంటాం. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఈ లోకంలో మీకు శ్రమ కలుగునని చెప్తున్నాడు. అయినాను ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు నా శ్రమలు పోవట్లేదండి పాస్టర్ గారు, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ పెద్ద కూడికి వెళ్ళినా, ఏ పెద్ద దైవజనుడు వచ్చినా నా శ్రమలు పోవట్లేదు అని అన్న ఎవరి హృదయాలైనా ఒక మాట ఉండిపోతే నేను ఆ మాట తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. హల్లెలూయా. యోబు గ్రంథం మీరు అప్పుడే తీయొద్దు, కానీ ఒక మాట చెప్తాను. నేను ఎక్కువ సమయం చెప్పను, దైవజనులు మన ముందు ఉన్నారు. ఈ ఇంట్రడక్షన్లో చిన్న మాటలు చెప్పి నేను సమయాన్ని ఆయనకు అప్పగిస్తాను. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, 5:7. నిప్పురవ్వలు పైకెగినట్లు మనుషుడు శ్రమానుభవంకే పుట్టుచున్నాడని. మనుషుడు దేని పుడుతున్నాడంట? శ్రమ అనుభవించడానికి పుడుతున్నాడు. మనం ఏం తీసుకోవడానికి మందిరానికి వస్తున్నాం? శ్రమ తొలగించబడాలని తీసుకుంటున్నాం. శ్రమలు తీయడు అని చెప్పట్లేదు, శ్రమ తీస్తాడు కానీ మరలా శ్రమ వస్తుంది. హల్లెలూయా. శ్రమలు రాకుండా ఒక ఆమె అన్నది, పాస్టర్ గారు పెళ్ళి అయిపోతే నాకు ఇంకే బాధ ఉండదని చెప్పారు. పెళ్లి కోసం 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారు వాళ్ళ కుటుంబం అంతా. మొత్తాన్ని పెళ్లి జరగగానే కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు. 6 నెలలు జరగగానే ఏంటి బండి కొనమంటున్నాడు అని అడిగాను. శ్రమ పోయిందా? శ్రమలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ భూమి మీద శ్రమలు ఈ లోకంలో కలుగును అని దేవుడు చెప్తున్నాడు. ఒక వివాహం అయినా, లేకపోతే ఒక జాబ్ వచ్చినా, నాకు ఈ జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అయిపోద్దని అంటాం. జాబ్ వచ్చిన తర్వాత జీతం కోసం కొట్లాట ఎక్కువైపోతుంది. హల్లెలూయా. జాబ్ అడుగుతారు, జాబ్ వచ్చిన తర్వాత జీతం కోసం కొట్లాడుకుంటారు. జాబ్ ఎలాగో సెట్ అయింది అనేసరికి వివాహం సెట్ అవ్వాలని అడుగుతారు. వివాహం సెట్ అయిన తర్వాత గొడవలు విడిపించడానికి చాలా 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 గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ రాత్రికాల సమయంలో ఒక మాట చెప్తున్నాను, నేను మెయిన్ పాయింట్లోకి చెప్పేసి నేను ముగిస్తున్నాను. ఒకసారి అందరూ తీయండి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం తీసి ఈ మాట చెప్పి నేను సమయాన్ని అప్పగించాలి. మనం 9:09 కల్లా క్లోజ్ చేయాలి.
ఎవరు టైమింగ్ ఏం చెప్పలేదు. మీటింగ్లకి వెళ్తే 10 అవుతుందని అనుకుంటారు కదా, 9:30 లోపే ముగించాలనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారికి ఏం కలగదంట? అందరూ చెప్పాలి. ఇప్పుడు మందిరం టైమింగ్ వేరు, మీ సంఘానికి వెళ్ళే టైమింగ్ వేరు. ఒకవేళ టైం ప్రకారమే వెళ్ళారనుకో, కానీ దేవుడు చెప్పినట్టు చేయలేని వారు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది దైవజనుడికి భయపడి సమయానికి వెళ్తారు, దేవునికి భయపడరు. దైవజనుడి దగ్గర మంచి పేరు పొందాలని వెళ్తూ ఉంటారు, కానీ దేవునికి భయపడరు. ఎవరి దగ్గర పేరు పొందడానికి ప్రయత్నం చేస్తారంటే దైవజనుడి దగ్గర. ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, అవి మంచి వారిని చెడ్డ వారిని చూస్తున్నాయి. ఎవరి కోసం నువ్వు కనబడడానికి వెళ్తున్నావు? దైవజనుడికి పేరు ప్రఖ్యాతం తేవాలని. మంచిదే, కానీ వేషలైన దేవుడికి క్షమిస్తాడు, కానీ వేషధారిని క్షమించు. నువ్వు ముందు దేవునికి భయపడి నువ్వు మందిరానికి వెళ్ళాలి, దేవునికి భయపడి మీటింగ్కి వెళ్ళాలి, దేవునికి భయపడి దేవుని సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా జీవించాలి. మనుషులు చూస్తున్నప్పుడు నిజాయితీగా మాట్లాడతారు, మనుషులు చూడలేనప్పుడు అబద్ధాలు మాట్లాడతారు. ఇది క్షేమమా నీకు? అందుకే దేవుడు అంటాడు, భక్తిహీనులు క్షేమముగా. చదవము ఒకసారి. దేవుని సన్నిధికి భయపడరు కనుక ఏం కలగదట? అంటే దేవునికి ఎవరైతే భయపడరో, దేవుని సన్నిధికి ఎవరైతే భయపడరో, ఎవరికి భయపడుతున్నారు? ప్రజెంట్ మనుషులకి, పాస్టర్ గారికి భయపడుతున్నారు. మా పాస్టర్ గారు తిడతారు, నువ్వు కనబడ్డావు కానీ నీ హృదయం సరైనది కాదు అని నీ అంతరాత్మ చెప్తుంది. భక్తిహీనులు క్షేమంగా ఉండరని వాక్యం సెలవిస్తుంది. అన్ని అభివృద్ధి పొందాలని నువ్వు ట్రై చేస్తావు, ఆస్తులోని, లేకపోతే చదువులోని, లేకపోతే ఇల్లు కట్టంలో, అన్నిట్లో అభివృద్ధి చెందాలని చూస్తావు, కానీ ఆత్మీయ అభివృద్ధి పొందాలని నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నించే. ఈ రాత్రి కాల సమయంలో క్లియర్గా వాక్యం చెప్తుంది, భక్తిహీనులు క్షేమముగా ఉండరని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట తీసి దేవుని సన్నిధిలో దేవుని యొక్క గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం చదువుదాం. హల్లెలూయా. విశ్వాసములను అభివృద్ధి చెందాలి. అన్నిట్లో అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తావు, కానీ విశ్వాసములో అభివృద్ధి చెందడానికి ఇష్టపడు. ఆస్తులు అభివృద్ధి పొందాలనుకుంటారు. నీ జీతం ఎంత అంటే జాయిన్ అయిన దగ్గర నుంచి 10,000 అనుకోండి. పెరగాలని చూస్తారా, తరగాలని చూస్తారా? ఇదే ఆత్మీయ స్థితికి వచ్చేసరికి ఎలా ఉన్నవారు అలాగే ఉంటారు. ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా, ఎన్ని వాక్యాలు విన్నా, క్రైస్తవ జీవితంలో అక్రమైన మాటలు, అన్యాయ మాటలు, అబద్ధాల మాటలు మానలేదు. కొంతమంది, అందరూ కాదు. అలాగే లేనప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీ మనవి నేను ఆలకించను. యెషయా గ్రంథంలో ఉందా? ఇవన్నీ తీయొద్దులండి. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినాను అంటున్నాడు అంత క్లియర్గా. నువ్వు అన్ని మాట్లాడేసి, అన్ని బూతులు ఆడేసి, అన్ని అక్రమైన మాట్లాడేసి, ఈ వారం మధ్యలో ఎన్నో మాటలు ఎవరినైనా అనేసి నువ్వు బహుగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించును అంటున్నాడు. మరి అలాంటిది సంఘంలో కనబడడానికి వెళ్తాం. పాస్టర్ గారు ఉపవాస కూడికలు, ఇవి నీకు దిద్దుబాటు అసహ్యమైతే నీ జీవితంలో ఎప్పుడు అలాగే ఉండిపోతావు, పరలోక రాజ్యం చేరుకోలేవు. అందుకే దేవుడు అన్నాడు, అంతవరకు సహించిన వాడే రక్షించబడును. కాబట్టి దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా గమనించాలి. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడకపోతే అభివృద్ధి చెందరు, క్షేమంగా ఉండరు. నేను చెప్పట్లేదు,
దేవునికి వాక్యం చెప్తాను. ఏంటి రోజు ప్రార్థన చేస్తారండి నా శ్రమలు పోవట్లేదని అంటాం. స్టార్టింగ్ మీకు చెప్పాను, ఈ లోకంలో మీకు ఏం కలుగును? శ్రమ కలుగును. చాలా విషయాలు ఉన్నాయి. శ్రమ కలుగును అయినప్పుడు కూడా దేవుడు ధైర్యం తెచ్చుకోమన్నాడు. కానీ శ్రమ రాగానే ప్రార్థన మానేస్తారు, శ్రమ రాగానే చర్చ మానేస్తారు, శ్రమ రాగానే ఏ మీటింగ్కి వెళ్ళినా నాకు సమాధానం లేదని చెప్తారు. కానీ ఈ మీటింగ్ ద్వారా మీరు ఆశీర్వాదం పొందబోతున్నారు, క్షేమాభివృద్ధి కలగబోతుంది. ఆమేన్. హెడ్డింగ్ ఏంటి? సంఘ క్షేమాభివృద్ధి. సంఘానికి సేవకులు అంతా మేత వేసిన క్షేమంగా లేదు విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము కోసం మీ అందరి సంఘాలు బలపడాలని మీటింగ్ ద్వారా కొన్ని ఆత్మలు దొంగతనం చేయడానికి రప్పించలేదు, అందరి సంఘాలు బలపరచాలని. హల్లెలూయా. మా దగ్గర బాగా వాక్యం చెప్తామని నేను రమ్మని చెప్పే వ్యక్తిని కాదు. హల్లెలూయా. మీటింగ్ అందరూ ఆహ్వానితులే. ఎందుకు అంటే మంచి మాటల చేత ఆకర్షించుకునే వ్యక్తిని కాదు. హల్లెలూయా. ఏ సేవకుడు బాధపడకూడదు, ఏ వ్యక్తి బాధపడకూడదు. నువ్వు ఏ సంఘానికి అయితే వెళ్తున్నావో మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ సంఘానికి ఖచ్చితంగా మీరు మీ సంఘాలకి వెళ్ళాలి. వాక్యం బాగుందనో మాటలు బాగున్నాయనో ఏదో మీటింగ్లు పెట్టి అలాగా మా సంఘానికి నడిపించుకోవడానికి మేము ప్రయత్నం చేయం. హల్లెలూయా. కాబట్టి ఒక వాక్యం ఒక మీటింగ్కి వచ్చిన తర్వాత ఏం విన్నావో దానిని బట్టి నీ హృదయం మార్చుకుంటే ప్రభువు మేము ఆనందపడతాం. ఈ యొక్క మీటింగ్ రాగానే కొంతమంది మారు మనసు పొందారు, ఈ మీటింగ్ రాగానే నా నడవడికని సరిచేసుకున్నానని చెప్తే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఒక మీటింగ్కి వెళ్ళావంటే ఒక అర్థం ఉండాలి. ఒక స్కూల్లో జాయిన్ అయ్యావంటే చదవలేనడికి ఏ స్కూల్లో జాయిన్ చేసినా అది చదవకపోతే ఫీజు వేస్ట్. ఈరోజు అనేక మంది దైవజనులు మీటింగ్లు పెట్టి డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు. దేని కొరకంటే అన్ని సంఘాలు వాక్యాలు విని బాగుపడాలని. ఆమేన్. మరి అంత దూరం నుంచి ఈరోజు ఆయనకి నిద్ర లేదు నైట్ అంతా. ఎర్నెస్ట్ పాల్ గారికి నేను సేవకుల మీటింగ్లో మేము కార్లో వస్తూ మాట్లాడుతూ ఆయన చెప్పారనమాట, నేను సేవకుల మీటింగ్ అయింది, నైట్ వచ్చేసరికి 2:10 అయింది, 2:30 బ్యాగ్ సర్దుకొని బయలుదేరిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పలేమ్మా. వర్షం పడినా మనుషులు హుషారుగా ఉండరు, ఎండ కాసినా హుషారుగా ఉండరు. ఇక్కడ వాతావరణం బాగుందన్నా వందనాలు చెప్పరు. గడిగా రెడీ చేద్దాం. కొంతమంది బాధపడలేక చెప్తారు. నువ్వు సంఘ క్షేమాభివృద్ధి కూడికనంటే నువ్వు సంఘానికి మీటింగ్ వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత నీ సంఘానికి నిన్ను బట్టి క్షేమం కలగాలి. కొంతమంది విశ్వాసం పడి సంఘాలు గొడవలు అయిపోతారు తెలుసా. వారు ఆత్మీయ స్థితిలో తగ్గింపు అంటారు, కానీ నాకు సరైన గుచ్చి ఇవ్వలేదు, సరైన బల్ల ఇవ్వలేదు, సరైన భోజనం లేదు. కొన్ని చోట్ల చిన్న వాటికి గొడవలు అయిపోతాయి, అలుగుతారు, గొడవ ఆడుతారు. అప్పుడు సంఘం క్షేమంగా ఉంటుందా? క్షేమంగా ఉండదు. ఒక్కడి వలన సంఘం అంతా చెదిరిపోద్ది. మీరు ఎట్టి విధంగా ఉండకూడదని ప్రభుపేట ఆజ్ఞాపిస్తూ ఒక్క మాట, మీ జీవితంలో శ్రమలు వస్తే నేను భయపడకండి, శ్రమలో దేవుడు విడుదల ఇస్తాడు. ఆమేన్. విడుదల వచ్చినప్పుడు కూడా మళ్ళీ శ్రమ వస్తుంది. ఈ సమయాన్ని నేను వేస్ట్ చేయాలనుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘానికి ఈ యొక్క మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దీవించబడి వెళ్ళాలని ఈ వాక్యం ద్వారా దైవజనులకి సమయాన్ని అప్పగించే ముందు మరి ఈ యొక్క అధ్యక్షత వహించిన దైవజనులకు అప్పగిస్తున్న ఈ సమయాన్ని దేవుడి మాటలు దీవించిన గాక. ఇంతవరకు కూడా స్థానిక సంఘ దైవజనులు కొన్ని మాటలు తెలియజేశారు, చక్కనైన మాటలు. వారికి వందనాలు తెలుస్తున్నాం. అలాగే మన మధ్యలో కొంతమంది సేవకులు ఉన్నారు. దైవజనులందరినీ కూడా గౌరవించాలన్నటువంటి మంచి ఉద్దేశం కనుక కొంతమంది సేవకులు మనం ఆహ్వానించుకుందాం. కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే జమ్మాదేవిపేటలో సేవ చేస్తున్నటువంటి సుధాకర్ పాస్టర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. అలాగే దేవాడలో పరిచయం చేస్తున్నటువంటి క్రిస్ దాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మసివారి పాలనలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు అక్కులుగా
గారిని కూడా వేదిక రావాల్సిందని ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా మనందరం కూడా కొన్ని దేవుని మాటలు విన్నాం, అలాగే పాటలు కూడా విన్నాం. ఈ సమయంలో అందరూ కూడా లేచి కొద్ది సమయం దేవాదేవుని ఆరాధన చేద్దాం. మంచి వాతావరణం బట్టి దైవజనులు ఎంతో కష్టపడి ఫైనాన్షియల్గా వారికి ఉన్నటువంటి ధనాన్ని వినిపించి వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి ప్రభా దినము మమ్మల్ని అందరినీ కూడా నాయన ప్రభా క్షేమాన్ని కలుగు చేయండి. ఈ యొక్క టైటిల్ క్షేమాభివృద్ధికరమైనటువంటి కూడికలను పెట్టారు. ఆ విధంగా ప్రభా క్షేమాన్ని కలుగుతుంది. ఈ దైవ సేవకులు వాడుకోండి అంటూ మనందరూ కూడా సంతోషంగా సమయంలో ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము నాయన, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల దేవ, మహోన్నతుడ, మహాగరుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, అన్నీ నీ స్వాధీనించుకున్నటువంటి దేవ, కరెంటుని స్వాధీనించుకున్న దేవ, వాతావరణాన్ని స్వాధీనించుకున్న దేవ, నీకు మహిమ కలిగేటట్లు నా కొడుకుని జరిగిస్తున్నటువంటి దేవానికి వందనాలు. నీ సేవకులు వాడుకుంటున్న దేవానికి, మమ్మల్ని దీవిస్తున్న దేవా, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి దేవానికి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రభుని స్తుతిద్దాం. ప్రభు కార్యాలు మనం చూసినట్లు ప్రభుని స్తుతిద్దాం. స్తుతుల మీద ప్రభుని ఆశీర్వదించేద్దాం. మనందరూ కూడా స్తుతులైన సింహాసనం వేసినప్పుడు ప్రభు ఆశీర్వదిస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా స్తుతుల మీద ప్రభుని ఆశీర్వదిస్తాం. ప్రియులారా, దేవుడు తన యొక్క స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించినాడు. స్తుతుల మూలమున ఎక్కువ గొడవలు పడిపోయే కనుక స్తుతుల్లో చాలా శక్తి ఉంది కనుక ప్రతి ఒక్కరు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయన. సమీపించడానికి తీసులో ఉన్నటువంటి దేవానికి వందనాలు. మా కొరకు నీ ప్రియ కుమారుని పంపినటువంటి దేవానికి వందనాలు. మా పాప శాపములకై పరిహారం చేసినటువంటి దేవ, ప్రాయశ్చిత్తము చేసినటువంటి దేవానికి, మమ్మల్ని ఎంతో ప్రేమించిన దేవ, రక్షించుకున్నటువంటి దేవానికి వందనాలు. ఈ దినం మమ్మల్ని ప్రత్యేకంగా నీ సేవకుల ద్వారా ఆశీర్వదిస్తున్న దేవానికి, నీ సేవకులు వాడుకుంటున్నటువంటి దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు కార్యములు జరిగినట్లు ప్రతి ఒక్కరు కూడా స్తుతిద్దాం. ప్రభు సమయంలో దైవజనురాలు తెరీసా గారు వచ్చి కొద్ది సమయం ఆరాధన మనందరూ కూడా నడిపించవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తాం. కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో మనం ఆరాధన చేసుకున్నాం. మన మనస్సు, మన ఆలోచన దేవుడి వైపు కొద్ది నిమిషాలు ఆయన వైపు తిరిగినప్పుడు, మనం ఏ సమస్యతో వచ్చినప్పటికీ, ఏ కన్నీటితో వచ్చినప్పటికీ, ఏ వేదనతో వచ్చినప్పటికీ ఆయన మీ కన్నీటిని నాట్యంగా చిన్నప్పుడు హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫాదర్. Lord, I thank you, Lord. Hallelujah, hallelujah. Thank you, my loving Father. Heavenly Father, Lord, I thank you, Lord. ప్రభా తండ్రి, యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. ఉన్నతమైన ఆశీర్వాదాలు నా దేవా తండ్రి, యేసయ్యా దేవా నా తండ్రి ప్రభా, నీ ప్రియమైన బిడ్డలు మేమందరం నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రభా నిన్ను ఆరాధన చేయలేని ప్రభా తల్లి, అయ్యా మా మనసులో మా ఆలోచనలు ప్రభా తల్లి నీ వైపు తిప్పుకోలేని ప్రభా తల్లి, అయ్యా సహాయం దయచేయమని అడుగుతున్నాను తల్లి. హల్లెలూయా ప్రభా. ఏ బిడ్డ కన్నీటితో వచ్చినప్పటికీ ప్రభా, ఏ బిడ్డ ఏ బలహీనతో వచ్చినప్పటికీ ప్రభా దేవా, ప్రతి బిడ్డ యొక్క బలహీనతను ప్రభా తల్లి, ప్రతి కన్నీటి మీద నాట్యంగా చేయమని ఆలోచన ప్రభా తల్లి. అయ్యా మా చింతలు ఎన్నో గొప్ప కార్యం జరిగించిన దేవుడి ప్రభా, అయ్యా నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రివర్షన్లకు హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా.
రాకుల దేవానికి మీకు మహిమ కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇంతవరకు ప్రభుని ఆరాధన చేశాం. ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేయగలను. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు జమాదపేటలో సేవ చేస్తున్నటువంటి సుధాకర్ గారి నుంచి ప్రార్థించవలసిందిగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకమందు వేలాది దూతలతో భూలోకమందు కోట్లాది ప్రజలతో ఆరాధించబడిన మా దేవుడివి, ఈ గ్రామములో ఈ సాయంకాలం ప్రభువా మిమ్మల్ని ఆరాధించే అదృష్టము మాకందరికీ మీరు కలుగు చేసినందుకు మీకు వందనం. ఈ స్తుతి ఆరాధన అంగీకరించండి. నిన్ను స్తుతించిన వారందరినీ బహుగా దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ దాసులను నీ బలమైన అభిషేకంలో ఉంచండి. మీ మాటలు ఈ గ్రామ ప్రజలందరూ విని గ్రహించగలిగిన జ్ఞానము దయచి, వినగలిగిన చెవులు వారందరికీ దయచి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమందు ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోద్దాం. ప్రార్థించినటువంటి దైవజనులకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక్కసారి మీ అందరికీ కూడా జీసస్ ఆన్సర్ ద మినిస్ట్రీ అన్నటువంటి ఆ సంఘం స్థానిక సంఘ దైవం నిర్వహించినటువంటి మొదటి రోజు సభకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా సంఘ కాపరి తరపున సంఘం తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. రేపు కూడా మీరు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించబడతారని కోరుతున్నాం. అలాగే మీకు తెలిసినటువంటి వారికి కూడా మీరందరూ కూడా తెలియజేసి తీసుకుని రావాల్సిందిగా మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విన్న తర్వాత దైవజనులు నేరుగా దేవుని వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరుడు విజయ్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును మహిమపరచవలసిందిగా వారికి సమయాన్ని అప్పచెప్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అందరికీ తెలిసినటువంటి పాట, నా మదిలోని ఆనందమా పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. యేసయ్యా ఎన్ని తరాలకైనా మాట తప్పవయ్యా, నేను కలిగిన హృదయం పగిలుండేసయ్యా. నా మదిలోని ఆనందమా, నా ముఖలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేవైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేవైనా మాట తప్పే వాడవు కానీ అదయ్యా, నేను కలిగిన హృదయం పదిలం. యేసయ్యా మాట తప్పే వాడవు కానీ అదయ్యా, నేను కలిగిన హృదయం పదిలం. యేసయ్యా
ఓ సింహమా నా అనుభవాలలో అనురాగమా నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలచావని నాలోని ఆనందం నీదేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలచావని ఒక్కరైన వేరే ఉన్నావని నీ అనురాగం కొండంత ఉందని ఒక్కరైన వేరే ఉన్నావని నీ అనురాగం కొండంత ఉందని సాక్షిగా నిన్ను వీడి మనలేనయ్యా నీవే కావాలయ్యా ఈ జన్మకు చాలయ్యా సాక్షిగా నిన్ను వీడి మనలేనయ్యా నీవే కావాలయ్యా ఈ జన్మకు చాలయ్యా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మార్చితులేవైనా మాట తప్పేవాడవు కానీ కాదయ్యా నేను కలిగిన హృదయం పదిలో యేసయ్యా నా మదిలో నీ ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో స్నేహమా నా అనుభవాలలో అనురాగమా యేసయ్యా నే పాడుతున్నా యేసయ్యా నే నమ్ముతున్నా యేసయ్యా నే పాడుతున్నా యేసయ్యా నే నమ్ముతున్నా నే కోరుకున్నది పొందుకుంటానని నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని నే కోరుకున్నది పొందుకుంటానని నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సర్వాధికారి జీవంగా యేసయ్యా గొప్ప దేవుడా నీకు వంశకి స్తోత్రాలు నా ఘన ప్రభావం తెలియకుండా ఏ విధంగా కొనసాగించబడాలో అర్థం కాని పరిస్థితిలో మానవుడు మిగిలిపోతే మానవుని హృదయాంతరంగంలో ఉన్న ఆ వేదనను, మానవుని హృదయాంతరంగంలో ఉన్న ఆ బాధను, మానవుని హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ దిగులును అన్నిటినీ చీకును తొలగించడానికి దేవుడే చొరవ తీసుకొని మానవునికి ఒక రూపాన్ని ఇచ్చి వాడిని ఒక తోటలో వచ్చి వాడికి సాటి అయిన సహకారిని ఏర్పాటు చేసి దేవుడు వాడికి చెప్తున్న మాట, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం జోలికి మాత్రం నువ్వు వెళ్ళ. నేను ఒక మాట అంటాను, ఇక్కడ తోటలో బ్రతికేవాడు, సంఘంలో బ్రతుకుతున్న విశ్వాసి, ఈ లోకంలో బ్రతుకుతున్నవాడు భయముతో గడపాలి అని పేతురు చెప్తున్నాడు. అవును కదా? ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మీ అందరి గుండెలో డబ్బులు లేవన్న భయం ఉంది, కానీ మీ అందరి గుండెలో ఈరోజే నా పిల్లల పరిస్థితి ఇట్లుంటే, ఈరోజే నా పిల్లలు నాతో ఇట్లా ప్రవర్తిస్తుంటే రేపు వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందో అన్న భయాలు ఉన్నాయి. కానీ అమ్మో, నేను ఇట్లా ప్రవర్తించుతున్న ఈ ప్రవర్తన
నన్ను నడిపిస్తున్న దైవజనునికే యోగ్యంగా కనపడకపోతే, నేను చేస్తున్న ఈ భక్తి నా కుటుంబీకులకే మాదిరికరంగా మార్చబడకపోతే, రేపటి రోజున నేను ఆయన రాజ్యానికి పాత్రురాలుగా మార్చబడతానా లేదా అన్న భయం వీళ్ళు ఎంతమందికి ఉంది? ఆ నరకము నుండి తప్పించబడాలని, ఆ నరక నిత్య నాశనకరమైనటువంటి ఆ ఊబిలో నుంచి బయటికి రావాలన్న భయం మళ్ళీ ఎంతమందికి ఉంది? ఈ రోజున ఆ దైవికమైన భయము లేక తోటలో ఆదామవ్వలు ప్రవర్తించినట్లు ఈ రోజున దేవుడు మీకు ఇచ్చిన జీవితంలో మీకు నచ్చినట్టుగా బతుకుతున్నారు. మీకు ఇచ్చిన శరీరంలో మీకు నచ్చినట్టుగా బతుకుతున్నారు. మీకు ఇచ్చిన ఇంట్లో మీకు నచ్చినట్టుగా బతుకుతున్నారు. మీకు ఇచ్చినటువంటి ఈ లోకంలో మీకు నచ్చినట్టుగా బతుకుతున్నారు. మనం ప్రతి నిమిషం తినేటప్పుడు భయం, నడిచేటప్పుడు భయం, చూసేటప్పుడు భయం, మాట్లాడేటప్పుడు భయం. నేను పరదేశిని, నేను ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాను అన్న భయంతో బతికినాడు రేపు ప్రయోజకుడు అవుతాడో, రేపు నిశ్చయంగా ఆయన రాకడలో ఎత్తబడిన బిడ్డగా మార్చబడతాడు. చదువుకునేవాడికి భయం ఉండాలా, సంసారం చేసే ఆడ మనిషికైనా మగ మనిషికైనా భయం ఉండాలా, పిల్లలను కన్నా తల్లిదండ్రులకు భయం ఉండాలా, తల్లిదండ్రులకి లోబడాలన్న భయంతో పిల్లలు బ్రతకాల. ఎవరికి భయం లేకపోయినా చాలా కష్టం. అయితే ఈ ఏదైనా తోటలో మొట్టమొదటి నుంచి కూడా దేవుని మాటకే లోబడతా వచ్చాడు. మొట్టమొదటి నుంచి దేవునికి అవిధేయత చూపించే గుణాలు ఆదాములో కానీ అవ్వలో కానీ లేవు. మొదట బాగున్నారు, మొదట అందరూ బాగున్నారు, మొదట ఇద్దరూ బాగున్నారు. వారి పద్ధతులు బాగున్నాయి, వాళ్ళ ఆలోచనలు బాగున్నాయి, వారి తీర్మానాలు బాగున్నాయి. రోజులు గడిచినాక వారి ప్రవర్తన ఏ విధంగా మార్చబడిందో చెప్పాలి, వాళ్ళ ఉద్దేశాలు ఏ విధంగా మార్చబడ్డాయో చెప్పాలి. అపవాదిగాడు వచ్చి మొట్టమొదటి మాట 3వ అధ్యాయం మీరు మొదటి వచ్చిన నుంచి చదవండి. వాడు ఏమని మాట్లాడతాడు చెప్పనా? ఇది నిజమా అని మొదలు పెడతాడు. అందుకు ఆ సర్పము ఇది నిజమా. అసలు అక్కడ ఏం మాట్లాడలేదు వాడు. ఆ విషయం మీరు విన్నారో లేదా? వాడు ఏం మాట్లాడకుండానే వాడు మొట్టమొదటిగా వాడు అడుగుతున్న మాట ఏంటిది? నిన్ను నన్ను అడిగే మాట ఏంటిది? వాడు నువ్వు దేవుని కోసం బతుకుతుంటే, నువ్వు దేవుని చిత్తానికి లోబడుతుంటే, దేవుని భయముతో కొనసాగించబడుతుంటే వాడు నిన్ను నన్ను మాట్లాడుతున్న మాట ఇది నిజమా? నిజమేనా? నీ భక్తి నిజమా? నీ విశ్వాసం నిజమా? నీ తీర్మానం నిజమా? నీ ఆత్మీయత నిజమా? ఇది నిజమా అని మాట్లాడి వాడు అడిగిన మాట, ఎందుకు మీరు ఆ పండు తినద్దన్నాడు అనంటే స్త్రీ చెబుతుంది. అందుకు స్త్రీ ఆ సర్పంతో ఏం చెబుతుంది? ఈ తోట చెట్ల ఫలములను మేము నిరభ్యంతరంగా అయితే నేను ఒక మాట అంటాను. 2వ అధ్యాయం 16-17 ఇందాకనే చదివాను. దేవుడు అక్కడ ఏమన్నాడు? మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు వృక్ష ఫలములను తినొద్దన్నాడు. అంతేగా? ఆ చెట్టు మధ్యలో ఉన్నదని దేవుడు చెప్పాడా? ఈ తోట మధ్యలోనున్న, ఇది ఆమె అవమేగా మాట్లాడుతుంది మాట. ఈ తోట మధ్యలోనున్న ఈ చెట్ల ఫలములను మేము తినద్దు. అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం జోలికి మాత్రం పోవద్దు. తోట మధ్యలో ఉన్నదని ఎవరు చెప్పారు ఆమెకి? యేసయ్య చెప్పాడా? మరి తోట మధ్యలో ఉందని ఆమె ఎందుకు చెప్పింది? సాతాను గారితో ఎందుకు అంటుంది? అసలు దేవుడు వద్దన్నది మధ్యలో ఉంటేంది, పక్కన ఉంటేంది, సందులో ఉంటేంది, గొంతులో ఉంటేంది. అంటే దేవుడు వద్దన్న దాని మీద అంత కాన్సన్ట్రేషన్, దేవుడు వద్దన్న కార్యాల మీద అంత ఆసక్తి. భయం ఉంటే నీకు వాటి మీద ఆసక్తి ఉంటుందా? దేవుడు వద్దన్న వాటిని చూడకూడదన్న ఆలోచన నీకు కలగదా? ఏదైనా తోటలో దేవుడు దేన్నైతే వద్దన్నాడో, దేని జోలికైతే పోవద్దన్నాడో దానికి జోలి పోని ఆత్మీయుడిగా నువ్వెందుకు మిగిలిపోలేదు? నీకు భయం లేకనేగా. ఒక మాట సూటిగా మీ అందరికీ, రేపు పరలోకం ఉంది, నరకం ఉందన్న భయం మీకుందా? రేపు ఆ నరకము నుండి తప్పించబడ్డ కొరకు పరదేశులుగా ఉన్నంత కాలం మీరు భయంతో బ్రతికే వ్యక్తులుగా మీరు మార్చబడ్డారా? మనుషులకు భయపడితే వాళ్ళు ఎంతకాలం ఉంటారు మీతో? మా నాన్న నాతో 2022 సంవత్సరం మార్చి 7వ తారీఖు వరకు ఉన్నాడు. ఇప్పుడు లేడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన లేడు. కానీ ఆయన ఉన్నా లేకున్నా నేను రాత్రి మగలు ప్రయాణం చేసి కనీసం నేను సరిగ్గా స్నానం చేయడానికి కూడా నాకు సమయం లేదు. నా ప్రయాణాలు అట్లుండి, నా పరిస్థితులు అట్లా తిరిగినట్టే ఉంది. అంటే నేను చాలా పెద్ద ఏదో ఇది చేస్తున్నానని మీకు చెప్పట్లేదు.
నేనేమంటున్నానంటే నాతో ఎవరు కాపలా కట్టిన అతను ఎవరు ఉండరు, కానీ నన్ను సృష్టించిన వాడు, నన్ను చూచుచున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకి నేను భయపడగలిగితే ప్రజలందరి కన్నులెత్తి నన్ను చూచేటట్లుగా నన్ను ఉన్నతమైన స్థలముల మీద కూర్చోబెట్టి నన్ను ఆశీర్వదిస్తాడు. దీవించబడాలని ఉంటుంది, ఆశీర్వదించబడాలని ఉంటుంది, కానీ దేవునికి భయపడాలన్న చిన్న కాన్సెప్టే ఈ రోజున దేవుడు బిడ్డ మర్చిపోయాడు. తోటలో దేవుడు వద్దన్న ఆ పండు తోట మధ్యలో ఉన్న ఆమె మాటలు చూడండి. ఆ మాట అంటే అమ్మా 3వ అధ్యాయం ఎన్నో వచ్చినమది 3వ వచ్చినమా. అయితే తోట మధ్యన ఉన్న తినకూడదని తినకూడదని అన్నాడు, కానీ ముట్టొద్దని దేవుడు చెప్పిండు. అంటే ఇవేంది, ఒకటి కావిస్తుంది, ఒకటి కలిపిద్ది. అంటే దేవుడు చెప్పింది తినేది లేదు, కానీ చెప్పని 4 ముక్కలు చెబుతుంది అందులో. దేవుడు చెప్పింది నీ మనసులో ఉందా? ఏం చెప్తున్నాడో నువ్వు విన్నావా? తోట మధ్యలో ఉన్నదని నీకు ఎడ తెలిసింది అంటే నేను ఏమనుకుంటున్నా చెప్పనా, ఉదయం లేచింది దగ్గర నుంచి కొలతలు వేస్తుంది అనమాట. అది ఆడుంది, సెంటర్లో ఉందా, కార్నర్లో ఉందా, రైట్లో ఉందా, లెఫ్ట్లో ఉందా? అసలు దేవుడు వద్దన్న దాని మీద ఎంత కాన్సన్ట్రేషన్. ఈరోజు నేను ఒక్క మాట మిమ్మల్ని అందరిని అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ జీవితంలోనైనా, ఎర్నెస్ట్ పాల్ జీవితంలోనైనా దేవునికి భయపడే వాళ్ళైతే దేవుడు వద్దన్న దాని మీద మీకు మనసు పోయిందా? దేవుడు వద్దన్న అవిధేయత మీలో లేకుండా ఉందా? మనలో లేకుండా ఉందా? ముఖ్యంగా నాలో లేకుండా ఉందా? నాలో పరిశుద్ధత ఉందా? దేవుడు కోరనిది నువ్వెందుకు కోరుతున్నావు? దేవుడికి నచ్చంది నువ్వెందుకు నచ్చుతున్నావు? దేవుడు ఇష్టపడిన దాని మీద నీ మనసు ఎందుకు ఉంది? నువ్వు ఆ విధమైన మనసుతో నింపబడిన వ్యక్తి అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రాజ్యము సౌలుకి రాజ్యాన్ని, రాజరికాన్ని, రాజ కిరీటాన్ని, ఆ శాసనాన్ని అవలంబించి పరిపాలించడానికి అధికారం ఇచ్చింది దేవుడే అయినా ఆ రాజ్యాన్ని కూడా పీకేసింది కూడా ఆయన. భయం లేకపోతే పతనం అయిపోతాం. అది ఎంత పెద్దోడైనా కానీ. చాలా లోకంలో చెప్తున్నారుగా, రెవరెండ్, బిషప్, డాక్టర్, 22, 32, 152, 62 రెవరెండ్ అంటున్నట్ట. అట్టంటోళ్ళు ఎంతమంది, నాలాంటోడు ఎంతమంది, ఇంకెవరైనా నీకు భయం లేకపోతే నువ్వు పోతావు, నేను పోతావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితంలో నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన గుండె నిండా దేవుని భయం ఉండును గాక. హల్లెలూయా అని చెప్పండి. దైవికమైన భయముతో నింపబడిన వాడు యోసేపు అన్నాడు. అందరు యోసేపు గుండెలో దేవుని భయం ఉందా లేదా? ఎవరికి భయపడ్డాడు? మనుషులక, రాజుక, దేవునిక? దేవునికి భయపడటాన్ని బట్టి ఎవరూ లేకపోయినా పాపం చేద్దామంటే ఏమంటాడు? చేద్దాము అంటే ఏమంటాడు? నేను దేవుని దృష్టికి ఇంత దుష్కార్యాన్ని నేను ఎట్లా చేస్తాను అంటే, దేవుని దృష్టి కంటే ఆయన నన్ను చూస్తాడు కాబట్టి ఆయన కంట్లో నేను దుష్టునిగా, అవిధేయునిగా నేను మిగిలిపోలేను. నేను దేవునికి భయపడేవాడిని. వస్త్రాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ తన జీవితంలో పరిశుద్ధతను కోల్పోవటానికి ఇష్టపడలేదా? ఈరోజున కొద్ది కాలమే బతుకుతాం మనం ఈ భూమి మీద. అందరం చచ్చిపోతాం, గుర్తుపెట్టుకోండి. మనందరి ప్రాణాలు పోతాయి. ఈ ప్రాణం పోయేలోగా మనకు ఉండాల్సిన భయం ఏంటి? అమ్మో నేను చచ్చిపోతానన్న భయం నీకున్నా లేకపోయినా చచ్చిపోతావు. నువ్వు భయపడ్డా చచ్చిపోతావు. నాకు చావన్న భయం లేదు పాస్టర్ గారు అని అన్నా నువ్వు చచ్చిపోతావు. నువ్వు భయపడ్డా చచ్చేదే, భయపడకపోయినా చచ్చిపోయేది. కానీ నేనేమంటాను చెప్పనా, నువ్వు భయపడాల్సింది సావుకు కాదు, నువ్వు భయపడాల్సింది దేవునికి. ఆయనకు భయపడిన వాడిని ఆయన ఉండు స్థలములో దేవుడు కూర్చోబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్తా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడలరా, ఈ రాత్రికాల సమయమున నా హృదయంలో దేవుడు పెట్టిన ఒక భారం ఈ పూట ఏంటంటే, పేతురు తన పత్రికల్లో మాట్లాడుతున్నాడు, మీరు పరదేశులుగా ఉన్నంత కాలం, పరాయి దేశంలో బ్రతుకుతున్న ఈ జీవితాన్ని జీవించుతున్నంత కాలం బ్రతికిన బ్రతుకంతా భయంతో బతకండి. బ్రతికిన జీవితం అంతా భయంతో జీవించండి. మన జీవితంలో భయం. ఈ ఏదైనా తోటలో దేవునికి నచ్చంది నేను చెయ్యకూడదు అన్న భయం
అన్న ఆలోచన ఆదాము వాళ్ళకి పొరపాటున కూడా కలగలేదు. అందుకోసం వాళ్ళు దెబ్బతిన్నారు. అందుకోసం తోటల నుంచి వారు బయటికి గెంటివేయబడ్డారు. నేను ఒక మాట అంటాను, దేవుడు వద్దన్న పండు తిన్న వీళ్ళు మొదట అపవాది గడికి చోటిచ్చినప్పుడు ఈమె మాట్లాడుతుంది, దాన్ని తినద్దు, ముట్టకూడదని మాకు ఆజ్ఞాపించాడని చెప్పింది. కానీ మేము తినద్దు అన్నాడు. తింటే మేము చచ్చిపోతాము, మీరు మరణించకుండా ఉండునట్లు, చావకుండునట్లు అంటుంది అవ్వమ్మ. అసలు దేవుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 16వ వచనంలో, మీరు ఆ పండు తిను దినమున నిశ్చయముగా అనే మాట ఏమో చెప్పిందా? నిశ్చయం అంటే ఏమిటి? కంపల్సరీగా, ఖచ్చితంగా చచ్చిపోతాం. ఆ మాట ఖచ్చితంగా అనే మాట ఏమో చెప్పలేదు, మొట్టకూడదు అనే మాట అయితే చెప్పింది. అనవసరమైన ఏమో చెప్పడం చేతనైంది, అవసరమైంది మాట్లాడటం ఏమో చేత కాదు. నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు అన్నమాట ఒకవేళ సాతాను గాడికి చెప్పుంటే వాడు ఓమో నిశ్చయంగా చచ్చిపోతారా వద్దులే అనేవాడేమో. అందుకోసం నిశ్చయముగా ఆ మాటను మాట్లాడకపోయేసరికి వాడు తర్వాత షార్ట్ మెసేజ్ ఇచ్చిండు. వాడేమన్నాడు? మీరు సావనే సావరు. అంటే ఇక్కడ వీళ్ళు పడిపోవటానికి కారణం దేవుడు చెప్పిన మాటను శ్రద్ధగా గైకనకపోవటం. వాళ్ళు విన్నారు కానీ వాక్యాన్ని వాక్యంగా వాళ్ళ గుండెలకి తీసుకోలేదు. వాళ్ళకి నచ్చింది ఆమె తీసుకుంది, నేను నచ్చంది వదిలిపెట్టింది. నిశ్చయంగా అనే మాట ఎగిరేసింది, అది గాలికి వదిలిపెట్టింది. ఇంకా తెలియదు నిశ్చయంగా అనే మాట. తోట మధ్యలో ఉన్నది అనేది అసలు పలకలేదు, మొట్టకూడదు అనేది. ఈరోజున వాక్యాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుకునే వాళ్ళు లేరా? వాక్యాన్ని వక్రీకరించి వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారా లేదా? తప్పకుండా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. నాతో నువ్వు భాషగా చెబుతున్నా, అయ్యగారు మనము కూరగాయలు అస్సలు తినకూడదు, మనం ఎప్పుడు నీచే తినాలి. ఇది వాక్యానుసారంగా. ఎందుకయ్యా? అయ్యగారు వాక్యానుసారంగా నీచెందుకు తినాలి అంటే, యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆశీర్వదించాడు. అక్కడ రొట్టెలలో బంగాళదుంప కూర, టమాటా కోడిగుడ్డు కూర, ఇట్లాంటిది ఏదైనా పెట్టచ్చు కదా. అక్కడ ఏం పెట్టాడు అయ్యారు? చేపల కూర. అక్కడ అంటే నీచెదంటే సరే మౌనంగా నా ఒకటే రెఫరెన్స్ దొరికింది అనుకున్నా. ఆయన 2వ రెఫరెన్స్ చెబుతుంది నాకు. ఏంటిదంటే, పేతురు నువ్వు కోడి కుయ్యక మునిపే 3 సార్లు అబద్ధమాడు. కోడి అని ఎందుకు గుర్తు చేసిన అయ్యగారు అంట. వీడికి మొత్తం కోడి, కడుపు నిండా కోడి పెట్టుకొని ఆ కోడిని రెఫరెన్స్ తీసుకో. అప్పు పన్ను కట్టాలి కదా, డబ్బులు పన్ను కట్టాల్సిన సమయంలో నువ్వు వెళ్ళు వలయి నీకు చేప పడిద్దని చెప్పిండు. కానీ అయ్యగారు నీకు బంగారమో వజ్రాలు పడతాయి, వాటిని తెచ్చుకొని అమ్ముకోనొచ్చుగా. అసలు ఆయన ఇంకొక మాట ఏమని చెప్పాడు చెప్పనా? పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు అనండి. ఇంకా సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు వీళ్ళేవి. ఆయన విశ్వాసులు కూడా అదే చెబుతాడు వాక్యం. మీరు కూరగాయలు తింటాం తగ్గించి నీసు పెంచండి అంటాడు. నేను ఏం చేయాలి నాకు అర్థం కాదు. నేను ఎందుకు వచ్చి కూర్చున్నానని ఆయన అనుకోండి. నేను విచిత్రంగా మొహం పెడితే నాకు కూడా చెబుతాను, నేను దగ్గర అడుగుతాను, నేను చెప్పింది నిజమే అంట. ఏమి నిజమన్నా నాయన అంటే ఈ రోజున వాక్యాన్ని పెడతలో పట్టించి వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి తోచినట్టుగా బతికే వాళ్ళగా చాలా మంది మార్చబడ్డారు. మీరు చూడండి, వాక్యాన్ని పట్టుకొని బతికే వాళ్ళు. వాక్యంలో ఈ ఆత్మీయ జీవితంలో మీరు నాకు ఒక మాట సూటిగా చెప్పండి, మీరు పట్టుకున్న బైబిల్లో ఉన్నట్టే మీరు బతుకుతున్నారా? ఎర్నెస్ట్ పాల్ కూడా బతుకుతున్నాడా? బైబిల్లో చెప్పినట్టే ఉన్నారా? మీ బ్రతుకు, మీ మాట, మీ పద్ధతులు, మీ క్రియలు వాక్యానుసారంగా ఉన్నాయా? ఆయన చెప్పిండు, ఈయన చెప్పిండు తీసి పక్కన పెట్టు. ఆయన కాదు, దేవుడు ఏం చెప్పిండు, దేవుడు ఏం మాట్లాడిండు, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అది ఎన్ని బోధలు వచ్చినాయండి. ఒకళ్ళు ఏమంటున్నారు అంటే, మీ యేసు ప్రభుని మీరు ఆరాధిస్తున్నారు. అసలు యేసు ప్రభు మరియమ్మ లేకపోతే యేసు ప్రభు ఆయన నుంచి వచ్చిండు, మా తల్లి లేకపోతే నీకు కొడుకు ఆయన నుంచి వచ్చిందండి. 6 చీమలు మొదలు. నేను ఎవరిని విమర్శించట్లేదు, నేను ఒక మాట అంటున్నాను.
చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఆ మాటలు మాట్లాడినప్పుడు దాన్ని కొట్టుకొని ఆలాడుతున్నారు, అంతవరకే వచ్చారు. ఇప్పుడు తల్లి లేకుండా కొడుకు ఆయన నుంచి వచ్చిందంటే ఆ తల్లిలో తల్లి లేకపోతే ఆయన నుంచి వచ్చింది. మరి వాళ్ళ అమ్మ 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 వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ. నువ్వు ఇంత దూరం పోతే ఎవరికి మా కలుపును? నా కొడుకు కలెక్టరు, నేను వాడికి తండ్రిని, సంతకం పెట్టాలంటే సైన్ ఎవరిది చెల్లిద్ది? అరే తండ్రి లేకుండా కొడుకు ఏడ నుంచి వచ్చిందండి? నాతో పెట్టించుకుంటే నువ్వు మామూలుగా కాగితం దేనికో దానికి మామూలుగా న్యూస్ పేపర్ కింద వాడుకోవటం, నువ్వు చదువుకోవడానికి పనికి వచ్చింది కానీ అది చెల్లదు. అంటే ఈరోజు రకరకాల బోధలు వచ్చినాయి. కొంతమంది అసలు యేసుప్రభు దేవుడు కాదు, తండ్రి దేవుడు, యెహోవా దేవుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను. దేవుడు అండి మొదటి నుంచి ఉంది. యేసుప్రభు అయా మీ యేసుప్రభు చచ్చిపోయేటప్పుడు కూడా నా తండ్రి నా తండ్రి నీవేళ నన్ను చేయిడిచిపెట్టినవని మీ యేసుప్రభు మా తండ్రికి ప్రార్థన చేసి, దేవుడు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి దగ్గరికి చేరాలంటే ఎవరు ఉండాలి? అంటే ఈ రోజున ఎట్లయిపోయింది? ప్రజలు ఏ విధంగా మార్చబడ్డారు? నేను మీ అందరికీ చెప్పగలిగిన అత్యద్భుతమైన మాట ఏంటిదంటే, నేను ఈ పూట మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటిదంటే, దేవుడు నా మనసులో పెట్టిన భారం ఏంటంటే, దేవుడు తన దాసులలోంచి తన వాక్కును వెల్లడి చేస్తుంటే ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉండనివ్వకుండా, వాక్యాన్ని వాక్యంగా నువ్వు అనుసరించి నడవనివ్వకుండా, వాక్యానుసారమైన నడక నీకు లేకుండా, ఆ దైవికమైన భయముతో నువ్వు కొనసాగించబడనివ్వకుండా అపవాదిగాడు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. నీలో ఉన్న వాక్యాన్ని దొంగిలిస్తున్నాడు, నీలో ఉన్న ఆత్మీయతను దొంగిలిస్తున్నాడు. ఏర్పరచబడిన వారిని సైతం, చిన్న చితక మనుషులు కాదు వాడికి కావాల్సింది. ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవాలు కలిగి ప్రభువుని ప్రేమించే వారిని పతనము చేసే పనులు అపవాదిగాడు పూనుకున్నాడు. ఇప్పుడు ఎవరి గుండెలోనైతే వాక్యం ఉండదో వారు నిశ్చయంగా కూలిపోయే కాలం ఈ కాలం. నేను ఒక మాట మీ అందరికీ చెప్పగలిగింది ఏంటంటే, మీరు పరదేశులుగా ఉన్నంత వరకు, ఈ లోకములో పరాయి దేశంలో బ్రతికినంత వరకు భయముతో బ్రతకాలి అన్న ఆలోచన లేకపోతే మీరైనా నేనైనా మన జీవితాలలో దెబ్బతిన్న వ్యక్తులంగా మిగిలిపోతాం. ఏదైనా తోటలో జరిగిందంటే దేవుడు చెప్పిన మాట, దేవుడు ఇచ్చిన తోట అన్నిటిని పక్కన పెట్టి వాళ్ళకి నచ్చింది తిని, అవ్వమ్మ తిన్నది కొన్ని తీసుకొని వచ్చింది, వాటిని తీసుకొని వచ్చి ఆదాముకు కూడా ఇచ్చింది. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నాకు చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏదైతే పండు వద్దన్నాడో ఆ పండు తినద్దనేమో దేవుడు చెప్పాడు, తిన్నా మీరు సావరని సాతాను చెప్పాడు. సాతానుగాడు తినమని చెప్పాడు కానీ కోసిచ్చాడా? కోసిచ్చాడా తినమన్నాడా? మీరు మాట్లాడు. కోసిచ్చాడా తినమని చెప్పాడు? నిన్ను ప్రేరేపిస్తాడు కానీ నిన్ను బలవంతంగా తినిపిడు. నోట్లో గుక్కినేమన్నా బలవంతంగా తింటవా లేదా అని మీ పిల్లలకి వాళ్ళ అన్నం తినకపోయినా నోటి నిండా ముద్ద పెట్టి తింటాం అరే అంటారు చూడు, అట్లా పెట్టిండా? అట్లేం కాదు కదా. అంటే నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా జరిగే ప్రతి పాపానికి నువ్వే కారణం, నేనే కారణం. దానికి వాడి మీదే శ్రద్ధకూడదు. ఏందమ్మా చర్చికి రావట్లేదంటే సాతానే కాదు, నువ్వే సైతానే. ఇక సైతానే వాడు నిన్నేం చేస్తాడు? అదే ఇందాక కార్లో వచ్చేటప్పుడు అయితే మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడు సాతానికి సగం పని లేకుండా చేస్తాను మన వాళ్ళు. వాడు కొంచెం రెస్ట్ తీసుకుంటుండే, ఎందుకంటే సాతాన్ ఏజెంట్లు ఎక్కువైంది, దేవుని పిల్లలు తక్కువైంది. వాడు తిన్నాడు, శోధించాడు అంతే. వీళ్ళు కోసుకొని తిన్నారు. తిన్న తర్వాత దేవుడు ఎటువంటి మనసు కలిగినాడో చూడండి. దేవుడు 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. 3:8 ఆది కాండం. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇప్పుడు దేవుడు వద్దన్న పండు తిన్న వెంటనే వచ్చాడా, చల్లపూటన వచ్చాడా? ఏమండి తిన్న వెంటనే. మరి మన పిల్లలు అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బాగా శుభ్రంగా సర్దుతూ ఉంటారు కదా, మనం సరిదిన దానికంటే నీట్గా సర్దుతారు.
ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచకుండా మనం ఒక దగ్గర ఉంటే అది ఇంకో దిక్కులో మనం పోయి ఎత్తుక్కోవాలి. వాళ్ళకి ఎక్కువ 24/7 వర్క్లోనే ఉంటారు. మనం బయట ఎవరితోనన్నా మాట్లాడుతుంటే, నేను ఒక ఇంటికి విజిటింగ్కి పోతే ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరూ గోధుమ పిండితో ఆడుకుంటారు. వాళ్ళ నాన్న వాళ్ళ మేము గొట్టు చేతులు చేసి తిప్పలు బట్టి ప్రయాసపడి నానా రకాల కష్టాలు పడి వాళ్ళు పని చేసుకొని వచ్చారు. బయట వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడటానికో ఏదో వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలకి రేపు పని చూసుకోవడానికి వాళ్ళు పోతే వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు పూసుకుంది కాక నాకు ఒక ముద్ద తీసుకొని వచ్చేస్తాను, పిసికిన ముద్దని గోధుమ పిండి. ఈలోగా అమ్మ పాస్టర్ గారు ఇంటికి వచ్చిండమ్మా, నీ పిల్లలు ఏమో గోధుమ పిండి అంత పడక వచ్చినట్టు స్పీడ్ అని ఉరుక్కుంటా కేకలు వేసుకుంటా తిట్టుకుంటా వచ్చి వాడి ఇప్పు మీద ఒకటి వీడి ఇప్పు మీద ఒకటి అక్షంతలు వేసి వాళ్ళని దీవించి ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించని ఆమెకు తోచిన ఆమెకు మాట్లాడి విన్నారా మీరందరూ? నేను ఒక మాట చెప్పనా, మన పిల్లలు ఏదన్నా వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే మనం దుర్భాషణ ఆడుకున్నప్పుడు ఒరే అనేనన్నా ఏదో ఒక మాటలు మాట్లాడుకుంటున్నా వాళ్ళ మీద కోపంగా. ఇప్పుడు దేవుడు ఏదైనా తోటలో ఆదామవ్వలు పండు తిన్నాన సంగతి ఏసీకి తెలుసా లేదా? తెలుసా లేదండి? మరి తెలుసు కాబట్టి కోపంతో పరుగున పోయాడా? ఒరే ఆదాముగా అనండి, ఈ సైతాన్ యాడ్ ఉంది అనండి, మీరు అనండి. అన్నాడా దేవుడు? అన్నాడా? ఆయన ఎప్పుడు వచ్చాడంట? చూడండి, పండు ఇట్లా కోసుకొని ఇట్లా కొంచెం అట్లా కొరకగానే చూడండి, నాకు ఎట్లా కొరక అట్లా వచ్చాడా? వెంటనే పోతే ఆదాం ఏమంటాడు తెలుసా? మా ఊళ్ళోడా ఆదాం ఏమంటాడు? ఏందయ్యా నువ్వు సడన్గా వచ్చేసరికి మాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకోసం మేము పశ్చాత్తాపాలు లేకపోయినాం అంటాడు. దేవుడు అందుకోసం వాడంత తప్పు చేస్తున్నా, వాడు దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నా, ఇష్టం లేని మార్గంలో దేవుడు వాడి కోసం ఇంకా సహనం కలిగి ఓపికతో కనిపెడుతున్నాడు. చల్లపూట వరకు అనండి ఆ మాట అందరూ. చల్లపూట దాకా దేవుడు రాలేదు, చల్లబడిన తర్వాత అప్పుడు వచ్చాడు. వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఇది ఆదాముకి వేసిన ప్రశ్న. అవ్వా నువ్వు చేసిన పని ఏంటి? ఇది ఆమెకేసిన ప్రశ్న. ఇద్దరిని కలిపి అడగలేదు, ఇద్దరిని విడివిడిగా అడిగాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందో చెప్పనా? తీర్పు కుటుంబం అంతటికి ఫ్యామిలీ గ్రూప్ వీసా అంట, యుఎస్ఏకి పోవటానికి, అమెరికాకి. ఏమన్నా దాంట్లో ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏమన్నా ఉన్నారనుకో, చెప్పలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే దాంట్లో ఆ నలుగురులో ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటారో ఆ నలుగురిలో ఈయన్ని కూడా పంపిస్తారు. అప్పుడు పంపించినప్పుడు వాడు ఇంటర్వ్యూ చేసేవాడు గోహే అని అన్నాడు. అనగానే వీళ్ళు వాళ్ళతో పాటు వీడు కానీ గ్రూప్ వీసా అంటే అంతే. వీడందరూ ఏం మాట్లాడితే వీడి చివరిలో యా హో హో కుల్ఫు క్లాస్లో. అంటే చాలా మంది రేపు తీర్పు కూడా గ్రూప్ వీసా లాగా ఉంటుంది అనుకుంటున్నారు. మా వాళ్ళ కుటుంబం అంతా నేను నిలబెట్టి ఏంటమ్మా అందరు చేర్చుకొచ్చారా ఆదివారం ఎస్ టీచర్ అని పిల్లలు చెబుతారు. అట్లా అనుకోండి, అట్లేం కాదు. భార్యది భార్యకే, భర్తది భర్తకే, పిల్లలది పిల్లలకే, ఆదాముదే అవదామది. ఇద్దరిని విడివిడిగా పిలిచి ఆదామా నువ్వు ఏడున్నావు నాన్న, అవ్వా నువ్వు చేసిన పని. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, వీళ్ళు ఏం చేశారో ఏం తిన్నారో దేవునికి తెలుసా లేదా? వీళ్ళు చేసిందంతా తెలిసిన ఇంకా దేవుడు వారి పట్ల ఉన్న ప్రేమను మానుకోలేదు. నువ్వేం చేసావని ఆదాముని అడిగాడు, నువ్వు ఎక్కడున్నావని ఆదాముని అడిగాడు, నువ్వేం చేసావని అమ్మని అడిగాడు. ఒక మాట మీరు చెప్పండి, ఆ సర్పాన్ని నువ్వెందుకు ఇట్లా చేసావని సర్పాన్ని అడిగాడా? అవకాశం ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు? నీకు మనకే. అపవాది గారికి అవకాశం ఉందా? నీలో చాలా మంది ఏమనుకుంటున్నావు చెప్పనా? నీ దేవునికి విరోధంగా బతుకుతున్నా, ఆదివారం క్రమంగా మందిరానికి రాకపోయినా, దేవుని భయముతో నేను నింపబడకపోయినా, నాకు నచ్చినట్టుగా నేను నడిపించబడుతున్నా, నాకు నచ్చిన కార్యాలు నేను చేస్తున్నా, నాకేమైతుంది ఆదివారం చర్చికి రాకపోతే మొన్న ఏమైంది? నాకు ఏమైనా అయిందా? నాకేం కాలేదుగా.
అని బతుకుతున్నాడు చాలామంది ఉన్నారు. నేనేం చేసినా నాకేం నష్టం జరిగింది అన్న భ్రమలో బతికే వాళ్ళు కోకొలలుగా బతుకుతున్నారు. కానీ గుర్తుంచుకోదగినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటిదో చెప్పనా? నువ్వు చేసేవన్నీ తెలిసినా యేసయ్య నిన్ను మరలా నీ అంతట నువ్వే పశ్చాత్తాపడినట్లుగా దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు నీ విషయంలో. నీ ప్రయత్నం కాదు ఇది. ఎవరి ప్రయత్నం? నువ్వు మారాలని, నేను మారాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నాడు? దేవుడు ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నాన్ని, ఆ ప్రేమను నువ్వు గుర్తెరకపోతే నువ్వు నేను ఎంత భ్రష్టులం అయిపోతావు సార్. ఆలోచించి మనము మన జీవితాలలో ఎంత నష్టపోతాం సార్. ఆలోచించండి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినావు, దేవుని మాటను నిర్లక్ష్యం చేసినావు, దేవుని సహనాన్ని నిర్లక్ష్యం చేసినావు, దేవుని దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, ఇటువంటి సభలను నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎన్ని వర్తమానాలన్నా, ఎన్ని విన్నా నువ్వు నిర్లక్ష్యమే చేస్తున్నావు. నీ జీవితంలో దేవుని మాటకు లోబడవు, దేవుడు చెప్పింది చేయవు, దేవుని మాటను సీరియస్గా తీసుకోవాలన్న ఆలోచన నీకు పొర్రపాటులో కూడా లేదు. దేవునికి భయపడని వాడి జీవితము రేపు ఎట్లా నరకము నుండి తప్పించబడుతుంది? వాడు తప్పించబడాలి అంటే ఈ లోకంలో బ్రతికినంత వరకు, వాడు పరదేశిగా ఉన్నంత వరకు, పరాయి దేశంగా పిలువబడుతున్న ఈ లోకంలో ఉన్నంత వరకు భయముతో గడపాలి కదా. నీ కుటుంబంలో భయం, నీ భార్యలో భయం, నీ పిల్లలలో భయం ఉన్నదిగా. భయం ఉన్నోడు ప్రార్థన చేసుకోడా? భయం ఉన్నోడు మందిరానికి రాడా? భయం ఉన్నోడు అందరికంటే దేవునిలో ముందుండా? భయం ఉన్నోడు ఎవరిని పట్టించుకోకుండా వాడు దేవుడిని చూడ్డా? ఈరోజు నీకు దేవుని భయం ఒక్కటి లేకపోవటాన్ని బట్టి మనుషులు ఏమనుకుంటారో నా భయాలు వచ్చినాయి. నీకు మనుషుల కోసం ప్రార్థన చేసే వాళ్ళు వచ్చారు. మనుషుల ముందు ప్రార్థనలు చేస్తారు, మనుషుల ముందు పాటలు పాడతారు, మనుషుల ముందు ప్రసంగాలు చెబుతారు. నిన్న సేవకులకి, నా సేవకులకి, నాతో సావాసం ఉండే వాళ్ళకి నేను ఒక మాట చెప్పిన, నాన్న మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అయ్యా, మీ దగ్గర ఒకవేళ మీలో ఎవరికైనా 20 మందే విశ్వాసులు ఉన్నారా, 15 మందే విశ్వాసులు ఉన్నారా, మీరు వాళ్ళకి ప్రసంగం ఉసూరుమని చెప్పమాకండి. ఈ 10 మందికి ఏం చెప్ప అన్నట్టుగా నువ్వు ఉన్నావు అనుకో, పాపం వీడు 10 మందికే చెప్పలేకపోతుంది, ఇంకా 10 పదులు 100 అయితే ఏం చెబుతులే అని దేవుడు కూడా చల్లబడుతున్నాయా? నువ్వు 10 మందికి 100 మందికి చెప్పినట్టు చెబితే నీవు 10,000 మందిని తీసుకోవచ్చు. దేవుడు కూర్చోబెట్టి కష్టపడేవాడికి దేవుడు పని, ప్రయాసపడు, కష్టపడు, నిర్విరామం. నేను అస్సలు సుఖం. నేను ఇప్పుడు చీట్లో కూర్చున్నానంటే నా ప్రాణంతో సగం చచ్చిపోయినట్టే ఉంది. ఇప్పుడు అసలు మనం నిజంగా దేవుని కోసం కష్టపడి ఆయనకు ఒక్కడికి భయపడితే చాలండి, మన జీవితంలో మనం ఆశీర్వదించబడ్డట్టు. ఆయన నామం ఇదొక్క పని చేయటం మీరు నేర్చుకోండి. ఆయన భయం ఉంటే నీకు పరిశుద్ధత. ఆయనకి భయం ఉంటే, ఆయనకే భయపడితే నీ పద్ధతులు ఇట్లుండవు. నీ ఫోను, నీ బైబిల్, నీ ఆలోచన, నీ నడక, నీ దృష్టి, నీ ఉద్దేశాలన్నీ సంపూర్ణపరచబడతాయి ఆయన నామం. ఆదికాండం 22వ అధ్యాయం ఏంటి ఒకసారి? ఆదికాండం 22. ఇందును బట్టి నీవు నాకు దేవునికి భయపడవాడవని రుజువైందని అబ్రాహాము గురించి. ఎక్కడది? 22 ఎంత 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు ఇందువలన అలాగే చెప్పండి. అబ్రాహాములో దేవుని భయం ఉన్నదని ఎట్ట కనపడిందంట? దేనిని బట్టి కనపడిందంట? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్య, నాకు నీ కుమారుణ్ణి ఇయ్యటానికి నువ్వు వెనకాలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడ్డోడివి అని రుజువైంది. అంటే దేవునికి భయపడేవాడు దేవునికి ఇస్తాడనండి. దేవునికి భయపడేవాడు. అబ్రాహాముకి ఎంతమంది పిల్లలు? ఆ ఒక్కడిని చంపమని అబ్రహాము కాలంలో నరబలి ఎవరైనా ఇచ్చారా? మీరు చెప్పండి నాకు. ఎవరన్నా మనుషుల్ని చంపారా దేవుని కోసం? బైబిల్లో మనుషులను చంపమని చెప్పిన దేవుడా మన దేవుడు? మరి కొత్తగా ఈ మాట అబ్రహాము చెవిలో పడితే అబ్రహాము విన్నాడా, ఇంట్రాగేషన్ చేశాడా? ఇన్స్పెక్షన్కి పోలేదా వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి? ఆ ఊరు ఈ ఊరు తిరిగి మరి నాకు వినపడింది ఇది దేవుని స్వరమేనా కాదా అని అడిగాడు ఎవరినను? ఎవ్వరు భక్తి చేయని కాలంలో, ఎవరు మాదిరికరంగా లేని కాలంలో, బైబిల్ లేని కాలంలో
చెప్పేవారు లేని కాలంలో అబ్రహాము ఒక్కడే దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పింది చేసి దేవుని చిత్తానికి అప్పగించుకొని తన ఏకైక కుమారునిగా పిలవబడుతున్న ఇస్సాకును దేవుని కొరకు బలిపీఠము మీద బలిగా ఇవ్వడానికి వెనకాడలేదు గనక దేవుడు అబ్రహామును దీవెనకరమైన వ్యక్తిగా ఆశీర్వదించాడు. అరే అబ్రహాం లాగా ఆశీర్వదించబడాలని మనందరికీ ఉంటుంది, కానీ అబ్రహాం లాగా దేవునికి భయపడాలన్న ఆలోచన మనకుందండి. మీకు చూడండి, ఇద్దరు కొడుకుల్లో ఒకరిని సేవకి ఇయటమే గగనం, ఇద్దరిలో ఒకడిని. అట్లాంటిది ఉన్నదే ఒకడు, ఆ ఒక్కరిని ఏమంటే మీరైతే ఏమంటారు నాకు చెప్పండి? అమ్మ నీ కుమారుని అమ్మ దేవుని సేవకి అమ్మ వాడిని దేవుని కొరకు పెంచంటే, ఒరే అయ్యగారి కంటూ నీ మీద పడ్డాయి రోయ్, అందరికంటే ముందు చర్చికి పో మాకు నాన్న, నా కొంగు సాటును నువ్వు బతుకుతావు, లేకపోతే నువ్వు చస్తావు. ఉండి అయ్యగారి కండ్లు నీ మీదకి వచ్చినాయి నాన్న. మామూలు సేవ కంటేనే నువ్వు చాలా కాపాడుకుంటున్నావే, ఇంకా సంపటం అంటే నువ్వు చర్చేమనుకుంటావుగా? డౌటే లేదని చెప్పండి, అనుమానం లేదు అసలు. అదేందండి ఎవరు చేయింది మమ్మల్ని చేయమంటున్నారు ఏందండి? బైబిల్ యాడుందో చూపెట్టండి. ఎన్ని మాటలు రావండి మనకి? అబ్రహాం మాట్లాడా చేశాడా? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఎంత వాక్యం ఏందా? మాట్లాడటమే శాతనేది, కానీ చేయటం శాత కావట్లేదుగా. నీకు భయం ఉంటే చేస్తావా మాట్లాడతావా? ఏంద్రా మాట్లాడుతున్నావు భయం లేకుండా అని మీ పిల్లల్ని యమతన్నులు అంతాం మనమే. ఏదరా మన మాటకి మాట మాట్లాడుతున్నాం అనరా మీరు? అంటే భయం లేనోడేగా మాట్లాడేది. ఈ రోజున ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వానినే నేను అంటే దేవుడు కనీసం నిన్ను చూడాలన్నా నీకేముండాలి? ఆ భయం ఎట్టుండ? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని లోబడునో కాదంట, వినునో కాదంట, ఫుల్లుగా దాగొచ్చిన భర్త ఎర్రగెరగ దంతడని తెలిసిన భార్య ఎట్ట భయపడింది? అది సంగతి. అర్థమైందా కాలేదా? ఇప్పటిదాకా పూరి చూడకుండా దాన్ని ఎర్రగెరగ దాని తర్వాత నెక్స్ట్ కోటికి నీదైతే నీ గుండె ఎట్టుంటుందో, ఎంత హాయిగా ఉంటుందో నీ మనసు. అది భయం ఉంటుంది. అట్ట ఉనికే వాడిని దేవుడు దీవుతాడంట. ఈరోజు చాలా వాక్యాలు విన్నాం కదా మనందరం. మీలోకి భయం వచ్చిందండి ఈ పూట? భయముతో నింపబడితే బాప్తిసం తీసుకున్నారా? భయముతో నింపబడితే రక్షించబడ్డారా? భయముతో నింపబడితే రక్షించబడిన నీవు ఒక నమ్మకమైన వ్యక్తిగా మిగిలిపోయావా? మనుషులకు భయపడండి, మరలా చెప్తున్నా, మనుషులకు భయపడద్దు. మనుషులకు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మనం భయపడితే దేవునికే భయపడే బిడ్డలంగా మిగిలిపోతాము కాక. అందరు చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు దేవునికి భయపడ్డాడు కనుక అబ్రహాం ఏం చెప్తున్నాడంట? అబ్రహాము దేవునికి భయపడ్డాడు గనక తనకిచ్చిన ఏకైక కుమారుని కూడా వెనకేయట్లేదు. అంటే భయపడేవాడు దేవుని కొరకు నడవటానికి కూడా వెనకాడడు. దేవుని కొరకు ఏ కార్యాన్ని చేయటానికైనా వెనకాడ్డా? ఈ రోజున దేవుని భయం లేకుండా పాపానికి వెనకాడకుండా ఉంటున్నావు నువ్వు, లోకానికి వెనకాడకుండా ఉంటున్నావు నువ్వు. దేవుని కార్యాలకి కాళ్ళు సచ్చుబడ్డాయి చాలా మందికి. దేవుని కొరకు నడిచే కాళ్ళు లేవు, దేవుని చూసే కళ్ళు లేవు, దేవుని కొరకు పనిచేసే చేతులు లేవు, దేవుని స్తుతించే నోరు లేదు. అందరు ఈడొచ్చి కూర్చున్నారే కానీ మీ భాగవతం నాకు తెలియదు, కానీ దేవునికి తెలియదా? మీరెవరెవరో నాకు తెలియదండి. నేను కొత్త ఉన్నామో, మీ బజార్కి నేను కొత్తగా వచ్చిందేమో, మీ వీధికి మీ ప్రాంతానికి. మీ సంగతి అంతా దేవునికి తెలియదా? మీ అమ్మకి తెలియకపోవచ్చు, మీ నాన్నకి తెలియకపోవచ్చు, నీ పిల్లలకి తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ భర్తకి తెలియకపోవచ్చు. నీ సంగతి మొత్తం, నీ జాతకం అంతా దేవునికి తెలుసు. మొత్తం తెలిసినా నిన్ను ఇంకా ఎందుకు వచ్చిండు? నిన్నెందుకు ఇంకా క్షమిస్తున్నాడు? దేవుడు ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఇంకా వెయిటింగ్ ఫర్ యువర్ చేంజ్. నీ మార్పు కోసం దేవుడు ఈ లోకంలో ఆ ఏదేను తోటలో ఆదాము వల్ల మార్పు కోసం ఎదురు చూసిన దేవుడు ఇదిగో ఈ లోకంలో నీ మార్పు కోసం కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా మారుతావేమో, ఇకనైనా ఆయన వైపు త్రిప్పబడతావేమో, ఇకనైనా దేవునికి అప్పగించుకుంటావేమో. దేవుడు ఎంత ప్రయత్నం చేసినా దేవుని వైపు త్రిప్పబడే మనసు లేని వాళ్ళు మొన్న చాలా మంది ఉన్నారు.
ఈ లోకంలో బ్రతికినంత వరకు, పరదేశులుగా ఉన్నంత వరకు భయముతో బ్రతుకుట నేర్చుకునే కృపను దేవుడు మనందరికీ ఇచ్చుదాం గాక. సిలువలో ఇద్దరు దొంగలు, ఒకడేమంటున్నాడు, నీవు దేవుని కుమారునివైతే నిన్ను నువ్వు రక్షించుకొని. అప్పుడు ఇంకొకడు అంటాడు, అరే మనము చేసినటువంటి ఈ తప్పులకు ఈ శిక్ష సమంజసమే, న్యాయమే. నువ్వు ఇంత తప్పులు చేసినావు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు దేవునికి భయపడవా? తండ్రి నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు దేవుని భయం గుండెలో ఉన్నాడు ఏమడుగుతున్నాడు? నీ రాజ్యం నాకు కావాలయ్యా. ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నీ రాజ్యం ఎట్లుంటుందో, ఆ పరలోక రాజ్యం ఎట్లుంటుందో నాయన నాకు ఒక్కసారి చూపించేయని ఇక్కడ ఉన్న ఎవరన్నా ప్రార్థన చేశాను? అయ్యా ₹1,00,00,000 ఎట్లుంటాయో ఒక్కసారి తండ్రి అనండి. మీరు రకరకాల ప్రార్థనలు చేస్తారు కానీ ఆత్మ సంబంధం ఎందుకు మారలేకపోతున్నారు? ఆత్మ సంబంధమైన ఆలోచన మీ హృదయంలో ఎందుకు కలగట్లేదు? ఆత్మ సంబంధమైన అడుగులు మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? ఆత్మీయులుగా మీరు ఎందుకు కొనసాగించబడలేకపోతున్నారు? నా ప్రియమైన దేవుని పిల్లలారా, పరదేశులుగా ఉన్నాం మనం ఇక్కడ స్థిరం కాదు. మనం స్థిరంగా ఉండే రాజ్యం వేరు, మనల్ని నడిపించే రాజు వేరు. ఇక్కడ బ్రతికినంత కాలం ఇది మన లోకం కాదు గనక, ఇక్కడకు సంబంధించిన వ్యక్తులము కాదు గనక, ఆయన రాజ్యమును గూర్చినటువంటి ఊసులతోనే బ్రతకగలిగిన కృపను దేవుడు మనందరికి ఇచ్చును గాక. ఆ భయముతోనే గడిపే అనుభవాలను దేవుడు మనకి నేర్పించును గాక. యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో తిరిగాడు, యేసు ప్రభుతో తిన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచితే చూశాడు. ఇస్కరియోతు, యోధా, అందరూ మారారు. అందరు బతుకులు దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, దయ్యాలు పట్టిన వాళ్ళు మారారు, మోసగాళ్ళు మారారా? మరి ఇస్కరియోతు యోధా మారాడా? ఇస్కరియోతు యోధా తన జీవితాన్ని మార్చుకున్నాడండి? ఎందుకు మారలేకపోయాడు? ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నీ గుండెలో నేను దేవుడితో ఉంటున్నానన్న ఆలోచనే నువ్వు నింపుకున్నావు, కానీ దేవుడికి భయపడాలన్న ఆలోచన నీకుందా? నేను పరదేశిగా బతుకుతున్నాను, ఈ లోకంలో బతుకుతున్నా, నేను దేవుడికి భయపడాలన్న ఆలోచన నీ హృదయంలో కలిగిందా? ఒక దైవికమైన బిడ్డగా నడిపించబడాలన్న ఆలోచనతో నువ్వు నింపబడ్డావా? కొనసాగించబడ్డావా? ఆ దైవికమైన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావా? మనుషులకు ఎంతకాలం బతుకుతావు నువ్వు? ఒక దైవజనులకు భయపడి నువ్వు భక్తి చేస్తావా? తల్లిదండ్రులకు భయపడి బతుకుతావా? భర్తకు భయపడో భార్యకు భయపడి ఈ లోకంలో జీవిస్తావా? నీ నాసిక రంధ్రములలోనికి జీవ వాయువును ఊదిన దేవునికి భయపడగలిగినటువంటి మనస్సును దేవుడు నీకు ఇచ్చును గాక. ఆయనకి నువ్వు భయపడితే దేవుడు నిన్ను ఏదైతే వద్దంటున్నాడో దాని మీద నీకు మనసు లేకుండా చూసుకో. వద్దన్న దాని మీద మనసు లేకుండా బతకండి. ఇక్కడ దేవుడు దేనిని వద్దన్నాడు? మీరు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించ చెప్పాడా? దేవుడు చెప్పిన దాని మీద నీకు మనసు లేకుండా పోయిందా? తిండి లేకుండానైనా ఉండగలిగిన రోజులు, నిద్ర లేకుండా అయినా ఉండగలిగిన రోజులు, విశ్రాంతి లేకుండా అయినా ఉండగలిగినటువంటి అనుభవాలు ప్రతి దేవుని పిల్లలు నేర్చుకొందురుగాక ఆయన నామములో. రేపటి రోజున ఈ రోజున ప్రభా నాకు సమృద్ధికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చినావు, ఆహారాన్ని ఇచ్చినావు, నాకు అన్ని విషయాల్లో సమృద్ధిని ఇచ్చినావు అని సమృద్ధిగా ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. రేపు కరువులు వస్తున్నాయి, రేపు భూకంపాలు వస్తున్నాయి, రేపు పరిస్థితులన్నీ తలకిందులుగా మార్చబడబోతున్నాయి. అప్పుడు నువ్వు పరిస్థితులకు భయపడతావా? పరిస్థితులను కూడా స్థితిగతులను కూడా మార్చగలిగిన దేవునికి భయపడతావా? నువ్వు దేవునికే భయపడతావు అంటావు, కానీ నువ్వు నిజంగా భయపడే దేనికి? పరిస్థితులకే భయపడ. మీకు ఒక ఆధార్ కార్డు రాకపోతే ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకుంటారు? మాతో అడ్రస్ మారట్లేదు ఆయన. ఆ ఇంటి అడ్రస్ ఇంటి దాకా మారడానికి ఇన్ని ప్రార్థనలు చేయించుకుంటున్నావు. ఈ నుంచి ఆ అడ్రస్ మారడానికి ఒక్కళ్ళు ప్రార్థన చేయించుకోవట్లేదు. నేను పరలోకం పోవాలి అయ్య గారు నాకు ప్రార్థన చేయమని ఇంతవరకు ఇన్ని దేశాలు తిరిగిన, ఇన్ని ప్రాంతాలు తిరిగిన, నన్ను ఒక్కడు అడగట్లేదు. నాకు రెక్కలు నొప్పి, నాకు డొక్కలు నొప్పి, నాకు పక్కలు నొప్పి, నాకు ఆ రోగం ఈ రోగం అని మాట్లాడేవాళ్ళు ఎక్కువ. రోగాలు పోవాలన్నది కానీ పరలోకం పోవాలని లేదు. ఈ రోజున దేవుని భయం మీకుందా? మీకోసం ప్రయాసపడటానికి, మీకోసం కష్టపడటానికి, మిమ్మల్ని అందరినీ రేపు ఆ పాలు తేలిని ప్రపంచ దేశానికి చేర్చడానికి దేవుడికి ఇంతమంది దైవజనులు తన సేవ కొరకు ఏర్పాటు చేస్తారు. వీళ్ళందరూ ఉన్నది రేపు మిమ్మల్ని ఆ దివ్యమైన రాజ్యంలో చేర్చడానికి, ఇక్కడ మీకు ఆ భయాన్ని మీకు బోధించడానికి. మీరేమంటున్నారంటే, ఏందయ్య గారు నువ్వు వచ్చిన నుంచి భయపెడుతున్నావు? మొన్న నేను
2 వారాల క్రితం విజయనగరం వచ్చి అక్కడ వాక్యం చెప్తే అక్కడ ఒక పాస్టర్ గారు అంటున్నట్టు అమ్మ ఏంది పాస్టర్ గారు వచ్చింది వచ్చి వాక్యం విశ్వాసులకు చెప్పిండా మనకి చెప్పిండా మొత్తం మనకే చెప్పినట్టుందిగా అంటుంది. అంటే మనీ భయపెట్టడానికి వచ్చింది ఆయన. ఒక సేవకుడు ఖచ్చితంగా చేయాల్సిన పని అదే, దేవుని భయమే నేర్పాలి నీకు. దేవునికి భయపడి బతకటమే నీకు నేర్పాలి. ఆయనకి భయపడితే నీ ప్రవర్తన అంతా సంపూర్ణంగా మార్చబడుతుంది. ఆయనకి భయపడితే ఇక్కడ నువ్వు మనుషుల్ని చూడవు, ఆయననే చూస్తావు. ఆయనకి భయపడితే ఇక్కడ నువ్వు ఎవరిని పట్టించుకోవు, దేవుణ్ణి పట్టించుకుంటా. ఆయనకు భయపడితే నువ్వు చేసే కార్యాలు ఎటువంటి ఒక్క మాట చూడు. సమూయేలు అనండి, కొంచెం గట్టి చెప్పు. ఏలి కొడుకులు మంచోళ్ళ దుర్మార్గులు పాపిష్ట. వాళ్ళ మధ్యలో ఎవరు ఉంటున్నారు? వాళ్ళ మధ్యలో సమూయేలు వాళ్ళతో పాటు చెడిపోయాడా? చెడిపోయే వాళ్ళతో చెడిపోయాడా? అవిధేయుడిగా మార్చబడ్డా? వాళ్ళు పెద్దోళ్ళా సమూయేలు పెద్దోడా? సమూయేలు పెద్దోళ్ళు మాదిరికరంగా ఉండాల్సిన పెద్దోళ్ళు మాదిరికరంగా బతకపోతే చిన్నోడైన సమూయేలు ఎంత మాదిరికరంగా బతికాడు, ఎంత యోగ్యంగా నడిచాడు, ఎంత అద్భుతంగా జీవించాడు. తన ఆధ్యాత్మికమైన జీవితం ఎంత అద్భుతంగా మార్చబడింది ఒకసారి ఆలోచన చేయండి మీరు. వాళ్ళమ్మ చెప్పిందా? వాళ్ళ నాన్న ఉన్నాడా పక్కన? అరే నువ్వు పాపం చేయొద్దురా అన్న మాటలు ఎవరన్నా చెప్పారండి? మరి ఎట్ట బతికాడండి సమూయేలు తన జీవితంలో? పాపం అంటకుండా పాపం ముట్టకుండా పెద్ద పెద్ద వాళ్ళందరూ పడిపోతే ఒక చిన్న పిల్లగాడు దేవునికి భయపడి మందసం దగ్గర బతుకుతున్నాడంటే చిన్న విషయం అది? ఏ భోజనం ధరించడం అంటే చిన్న కార్యమా? దీపం ఆరిపోకమునిపే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి మీరు చదువుకుంటే దీపం ఆరిపోనియట్లేదంట. మందిరము చీకటి కానీ ఇవ్వకుండా మందిరాన్ని వెలిగిస్తున్నాడు ఒక చిన్న పిల్లగాడు. చీకటి చేస్తున్నాడేమో ఏలి కొడుకులు, వెలిగించేవాడేమో పసిపిల్లగాడు. అంటే ఈ పసిపిల్లవాడి గుండెలో అమ్మ భయం ఉందా, నాన్న భయం ఉందా, అయ్యగారి భయం ఉందా? దేవుని భయం. దేవునికి భయపడిన వాడు పాపంలో పడ్డడుగా, తప్పిపోడుగా, తొట్టిల్లడుగా, వెనకంజ వేయడుగా, ఎంతమంది పతనమయ్యే వ్యక్తిగా మార్చబడ్డగా. ఈరోజు నువ్వు పడిపోతున్న వాళ్ళని చూస్తున్నావా? వెనకబడుతున్న వాళ్ళని చూస్తున్నావా? ఏందమ్మా నువ్వు ఒకట బతుకుతున్నావంటే కొంతమంది చెప్తున్న మాట ఏంటో చెప్పిన, అబ్బో మమ్మల్ని ఇటు అంటుంటే ఇంకా ఈ మాత్రం కూడా భక్తి చేయదా, మరి ఆమె సంగతి ఏం చేయాలో అంటుంటారు. అరే నీకేంద్ర 5 మార్కులు వచ్చినాయి అంటే, నాకన్నా 5 మార్కులు వచ్చినాయి సార్, వాడికి 2 మార్కులు వచ్చినాయి. ఒరే 5, 2 వచ్చినా 2 కలిపినా 7 అవుతున్నాయి. మీరు ఎవరు ఇద్దరు పనికి రానులేరా? మీరిద్దరు యోగ్యులు కాదు. అంటే నువ్వు వాళ్ళని వీళ్ళని చూసి నీ పరిస్థితులను చూసి కుంగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పరిస్థితులకు భయపడి భర్తకు భయపడ్డావు, పరిస్థితులకు భయపడ్డావు, లోకానికి భయపడ్డావు. నువ్వు వెనకబడటం ఈ పూట నా దేవునికి ఇష్టం లేదు. నువ్వు కుంగిపోయిన వ్యక్తిగా ఉండటం నా దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేవుని కొరకు నిలవబడిన వ్యక్తిగా మార్చబడాలని రాత్రి నా దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకు భయపడి ఆయన మాటని లక్ష్య పెట్టే బిడ్డగా నువ్వు ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకని నీ ఆత్మీయ జీవితంలో ఈ కుంటితనం? ఎందుకు ఈ గుడ్డితనం? ఎందుకని ఈ అంగ వైకల్యం నీ జీవితంలో కలిగింది? ఎందుకు అడుగులు తడబడుతున్నాయి? మాటలో స్పష్టత లేదు, భక్తిలో స్పష్టత లేదు, జీవితంలో యథార్థత లేదు. మనం పరదేశంలో, మన దేశం ఎదిగి ఆ దేశానికి మనం సిద్ధపడాలి. ఆ దేశానికి సంబంధించి నేను బెహ్రెయిన్ వెళ్తున్నాను వచ్చే వారంలో. అక్కడ మన డబ్బులు చెల్లవంట. వాళ్ళ డబ్బులు కావాలంటే ఈ మనిషితో నా డబ్బులు చెల్లవంటాయా, ఆ డబ్బులు కావాలని ఈ మనిషితో నీ ఆ డబ్బులు తెప్పించుకోండి. అరే ఒక దేశానికి పోవాలంటే అన్నీ మార్చుకుంటున్నాగా. మరి ఇప్పుడు దేవుని రాజ్యానికి పోవడానికి అన్నీ మార్చుకోవద్దా? మార్చుకోవాలా లేదా? మార్చుకోవా? మరి నువ్వు మారవా? నీ పద్ధతులు మారవా? ఆ వంకరతనం బోదా, ఆ దుష్టత్వం బోదా, అవిధేయత బోదా, ఆ లోబడన గుణం బోదా, నీ స్వయం, నీ స్వచిత్తం, నీ సొంత పెత్తనం. ఇప్పుడు వద్దన్న పండు, దేవుడు వద్దన్న పండు సాతానుగాడు తినమన్నప్పుడు అసలు అమ్మమ్మ చేయాల్సిన పని ఏంటిది? ఏమని చెప్పాలి సాతానుతోనే? సరేనయ్యా నువ్వు తినమంటున్నావు, సల్లపూటని ఏసై వస్తాడు, సల్లపూటని వస్తాడు కదా తోటకి, ఆయన వచ్చిన తర్వాత అడిగి తిందాం అంటే ఏం పోయేది? సరే ఇట్ట కాదు, నాకు తలగా ఆదాముడు పెట్టిండు, నా భర్త గారు ఉన్నారు, ఆయన గారినైనా కనీసం పోయి నేను అడిగి వస్తాను అని అనొచ్చుగా. ఆమెకి నచ్చిందే చేసింది కనుక పతనమైపోయింది. నేను ఎవరిని అడగాల్సిన పని లేదు, నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, నాకు అంతా తెలుసు అనే మనసు ఇక్కడ మీలో ఎవరికైనా ఉందా?
నేను ఇప్పటికీ కూడా ఎవరైనా వాక్యం చెబితే ఖచ్చితంగా రాసుకుంటా, తప్పకుండా సీరియస్గా ఆ మాటలు ఖచ్చితంగా గుడ్డలే. ఒక్కవేళ నా దగ్గర ఈ మినిట్లో ఎవరైనా కొన్ని మాటలు చెబితే నేను వెంటనే దాన్ని తీసుకోకపోయినా నేను మళ్ళీ పోయి గదిలోకి పోయి వాటిని రాసుకొని దాంట్లో నుంచి మన దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసి నేను రాసిన ఆ పేపర్ తడిసేటట్టు ఏడ్చి దాంట్లో నుంచి మళ్ళీ కొత్త ప్రత్యక్షతలు పొందుకుంటా. అని మాట్లాడుతుంది ఒకడుగా ఆ వ్యక్తిలో నుంచి సర్వోన్నతుడైన దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. ఇంతమందిని రిక్తాస్థాలతో పంపించడానికి దేవుడు ఈ రాత్రి సభను ఏర్పాటు చేశాడు అనుకున్నారా? దేవుడు తన పనిని ఎప్పుడూ పాడు చేయడం. దేవుడు తన పనిని ఇప్పుడు తన ప్రజలకు దీవెనకరంగా మారుస్తాడు. అని చెప్పండి అందరికీ. నేను ఒక మాట చెప్తాను చూడండి, ఆదికాండం 1:26 చూడండి. దేవుడే యెహోవా మన స్వరూపమందు మన పోలిక చొప్పున, ఎక్కడది 26, దేవుడు మన స్వరూపమందు చాలు. ఇక్కడ ఎవరి స్వరూపం? మన అనండి. మన అంటే ఏకవచనమా బహువచనం? మన అనేది ఒక్కళ్ళ ఎక్కువ మంది. ఇక్కడ దేవుడు ఒక మనిషిని చేయటానికి ఒక్కటి చేశాడా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ, త్రిత్వ దేవుని పని అక్కడ కనిపిస్తుందా? దేవుడు తన స్వరూపమందు అనుందా, మన స్వరూపం అనుందా? అంటే దేవుడు ఒక ఆదామును ఒక అవ్వని చేయటానికి ఏమో అందరూ కలిసి పని చేశారు, వీళ్ళు పండు తినటానికి మాత్రం అవ్వమ్మ ఒకటే తినది. ఈరోజున సంఘంలో ఎందుకు పతనం అయిపోతున్నారు విశ్వాసాలు చెప్పండి? చెప్పేది తినరు, పెట్టేది తినరు, కుసుమన్న చోట కుసు. చెప్పిన మాట వినే మనసు లేనోళ్ళే విశ్వాసులు అంటే ఈ కాలానికి. నాకు తెలిసే గారు, మాకు తెలిసే గారు, మొత్తం తెలిసే గారు, పర్లేదే గారు, చెప్పాల్సిన పర్లేదే గారు. ఈ గుణాన్ని బట్టి పతనమైంది ఏదేంటో అట్లా. నా మాటలు ముగించే ముందు, నాకు ఇచ్చిన సమయం పూర్తయింది. నా మాటలు ముగించే ముందు నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట ఒకటి. ఏంటిదా మాట అంటే, మీరు పరదేశులుగా ఉన్నంత వరకు, పరాయి దేశంలో బతికిన ఇదిగో ఈ బ్రతుకులో ఉన్నంత వరకు భయంతో బతకటం నేర్చుకో. మీ పక్కనంతా చెప్పండి, భయంతో బ్రతకాలి అనండి. చెప్పండి, అందరితో చెప్పండి, నాతో చెప్పండి, గట్టి చెప్పండి. భయంతో బతుకని చెప్పండి. భయంతో బతకాలి అనద్దు నాకు చెప్పండి. నువ్వు భయంతో బతుకని చెప్పండి. ఖచ్చితంగా బతుకుతా, తప్పకుండా బ్రతుకుతా. మీరు కూడా భయంతో బ్రతుకును కాక, భయంతో కూడిన బ్రతుకున్న దేవుడు మనకి ఇచ్చిన కాక. ఇదిగో పరదేశులుగా ఉన్నంత వరకు భయంతో బతుకుతాం. అమ్మో అమ్మో అమ్మో, దేవుని రాజ్యం అది శ్రేష్టమైనది, అది యోగ్యమైనది, ఎన్ని తుచ్చమైనవి. నేను ఇక్కడ నా సొంత జ్ఞానాన్ని వాడను, నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తించను. ఈ తోటలో నాకు తోచింది, నాకు నచ్చింది నేను చెయ్యను. నాకు తెలిసిందే కరెక్ట్ అన్న భావనతో నువ్వు తోటలో ఉంటే, నీకు నచ్చినట్టుగా నేను ఎన్ని ప్రసంగాలైనా దేవుడు మాట్లాడినా నువ్వు ఆ మాటను పట్టించుకోకుండా నీకు నచ్చిన మాటలు నువ్వు తీసుకొని నీకు అనవసరమైన నిన్ను గుచ్చేయి నిన్ను సరి చేసే మాటలు పక్కన పెట్టి ప్రవర్తిస్తే నువ్వు ఇబ్బందులు పాలవుతావు. అటువంటి క్రియలు లేని వ్యక్తులుగా మనందరం మార్చబడి దేవునికి భయపడి పరదేశులుగా బ్రతుకుతున్న మనము, పరదేశులుగా ఉన్నంత కాలం భయముతో నడిచి, భయముతో చూచి, భయముతో మాట్లాడి, భయముతో ప్రవర్తించి ఈ భక్తి జీవితాన్ని కాపాడుకొనగలిగిన కృపను దేవుడు తప్పక మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆ భయం ఉంటే ఎవ్వరు నీకు ప్రార్థన చేసుకోమని చెప్పే పని లేకుండా నువ్వే ఒంటరిగా నేను ఈరోజు మార్నింగ్ నాకు ప్రయాణంలో అంగలాసుంటే ఏడ్చి ఎందుకో బాగా పశ్చాత్తాపం కలిగింది. ఏంటంటే కొంతమంది మార్వాడి వాళ్ళని చూశాను, అందరికీ చాలా చూడటానికి బాగున్నారు, కానీ అంతా విగ్రహారాధనలోనే ఉన్నారు. ఎట్లా ప్రభువా వీళ్ళందరినీ వైపు ఎప్పుడు తిరగాలయ్యా అని ఏడ్చుకుంటా. ఎట్లయ్యా ఎట్లా? ఎందుకంటే నా కడుపులో ఉన్న భయం, అమ్మ నరకానికి వాళ్ళు ఏమైనా వెళ్తారే. ఈరోజు నేను ఒక మాట మీ అందరికీ చెప్తున్నాను, నేను పడిన కష్టాలు శత్రువు కూడా అనుభవించద్దని మీరు అంటుంటారు చూసారా. పగోడికి కూడా రాకూడదండి ఈ బాధ అంటారా? పగోడు కూడా పోకూడదు నరకానికి, అంత ఘోరంగా ఉంటుంది. ఆ భారం మనందరి గుండెలలో కలుగును గాక. మనందరం భయంతో ఈ పని చేయడం గాక. నోవహు ఓడగడుతుంటే ఓడగట్టేది చూశారు కానీ ఎవడన్నా సహకరించారా? ఎందుకని భయం లేదు అనండి. ఇంత కష్టపడి సభను ఏర్పాటు చేశారా? ఇది 2వ రోజు, మొదటి రోజు రేపటితో ముగింప.
ఇప్పుడు నేను ఒక మాట మీకు చెబుతాను, ఈ 2 రోజుల సభలలో దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన సభలో మీకు దేవుని భయం ఉంటే ఈరోజు వచ్చిన మీరు రేపు ఇంకా మీ కుటుంబీకులు, మీ బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళని వీళ్ళని పిలుచుకొని రావటం దేవుని భయంతో కూడిన కార్యం కాదంటారా? అవునంటారా? రేపటి సభ కోసం ప్రార్థన చేయటం భయమేనంటారా? కాదంటారా? భయంతో రండి, సహకరించండి, దేవుని పక్షం నిలబడండి, తీర్మానం చూసి వెళ్ళండి. ఎట్లా పడితే అట్లా ఇక్కడి నుంచి వెళ్ళమాకండి. నిన్ను దేవుడు ఒకటే కోరుతున్నాడు, పరదేశిగా ఉన్నంత వరకు భయంతో బతుకున్నాడు. నువ్వు బతికితే నువ్వు ఆశీర్వదించబడతావు, ఎన్ఎస్ పాలు బతికితే ఎన్ఎస్ పాలు ఆశీర్వదించబడతాడు. లేచి నిలబడతాం, కళ్ళు మూసుకుంటాం. విన్న వాక్యాన్ని బట్టి మన జీవితం దైవికమైన భయంతో నింపబడిన వ్యక్తులుగా మనందరం మార్చబడే. ప్రభువా, నీకు భయపడే మనసు మాకు కావాలి. మనుషులకు కాదు, రోగాలకి కాదు, కష్టాలకు కాదు, ప్రభుత్వాలకి కాదు, అధికారులకు కాదు, కుటుంబీకులకో, కులానికో, నా బంధు బలగానికో కాదయ్యా, నీకు భయపడగలిగినటువంటి తెగింపు నాకు దయచేయండి. అందుకోసం పౌలు చెరసాలలో భయపడలేదా? అందుకోసం ప్రభా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో భయపడలేదా? అందుకోసం దానియేలు సింహాల బోనులో భయపడలేదు. వారు కేవలం నీకు మాత్రమే భయపడ్డారు ప్రభువా. ఈ లోకంలో ఎన్ని కష్టాలు, వారు కేవలం నీకు మాత్రమే భయపడ్డారు ప్రభువా. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కఠినమైన పరిస్థితులు మేము అనుభవించిన, కేవలం we have to fear for you only. మేము నీకే భయపడే వ్యక్తులంగా మిగిలిపోవాలి ప్రభువా. నీకే భయపడగలిగినటువంటి మనస్సు మాకు కావాలి. అందరూ ఒక్క మాట తెలిసి చిన్న మాట ప్రార్థన చేయండి. అందరూ నీకు భయపడే మనస్సు నాకు దయచేయండి ప్రభువా. నిన్నే ప్రేమించే మనస్సు, ఇందును బట్టి నీవు నన్ను ప్రేమించువాడవని. నువ్వు భయపడితే దేవుణ్ణి ప్రేమిస్తావు. నువ్వు భయపడిన వ్యక్తి అయితే ఆయనను ప్రేమించే బిడ్డగా మిగిలిపోతావు. ఎందుకో మోకరించలేకపోతున్నాను, ఎందుకో ప్రార్థించలేకపోతున్నాను, ఎందుకు నీ సన్నిధిలో నీ గడపలేకపోతున్నాను. ఫర్గివ్ మీ లార్డ్, క్షమించయ్యా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసింపక సాగెదా, నీ వెలుతురుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసింపక సాగెదా, నేను తిరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించయా, నీ మార్గములో ఆగిపోకుండా సాగిపోయే భయం నీరసించక సాగా. ఈ రాత్రి నీకు మాత్రమే భయపడి నీ సన్నిధిలో నేను అప్పగింపబడిన వ్యక్తిగా మార్చబడి నిరసనగా కొనసాగించబడేటువంటి అనుభవాలతో నింపబడి నేను ఈ లోకములో జీవించినంత వరకు, నేను పరదేశంగా ఉన్నంత కాలం భయముతో గడుపుట నాకు కూడా నేర్పించు ప్రభువా. భయము లేని కార్యములన్నీ నా జీవితం నుంచి తొలగించండి ప్రభువా. నీకు మాత్రమే నేను భయపడతాను తండ్రి, నీకు మాత్రమే నేను గసగసలాడి ఒడుగుతాను తండ్రి. ప్రార్థన అంటే భయం, పరిశుద్ధత అంటే భయం, దైవజనులు అంటే భయం, నీ సన్నిధి అంటే భయం, నీ రాజ్యం అంటే భయం. ఈ రాత్రి నాకు కావాలి.
భయం కలిగిన వ్యక్తిగా నేను మిగిలిపోతానన్న వాళ్ళు మీ గురించి పైకెత్తని మీకోసం ప్రార్థన చేద్దాం. నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తేనే మనుషుల కోసము, మనుషుల మెప్పు కోసం ఈ చెయ్యి పైకెత్తమాకండి. నిజంగా దేవుడు మిమ్మల్ని ఈ రాత్రి వాక్యం ద్వారా ప్రేరేపిస్తే నేను భయంతో దేవుని కోసం బ్రతుకుతాను. చేతులెత్తిన ప్రతి బిడ్డను నా దేవుడు తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాను గాక. మీ అందరికీ దేవుడు తన ఉపకారములను కనపరచును గాక. మీరు కనపరిచిన ఆసక్తిని బట్టి, నాకంతా తెలిసిన భావనతో కాక మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఎత్తిన ఆ చెయ్యిని నా దేవుడు కడవరకు పట్టుకొని బండ మీద మిమ్మల్ని నిలవబెట్టును గాక. కుడికి ఎడమకు తొట్టులని ఆత్మీయులుగా నా దేవుడు మిమ్మల్ని కొనసాగింపచేయును గాక. చేతులెత్తిన మీకోసం ప్రార్థన చేద్దాం. మీకోసం దైవజనుడు ప్రార్థన. అందరూ కూడా ప్రార్థనలో ఉన్నాం. సమయంలో దేవుడు మనల్ని కూడా ప్రేమించి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవునికి భయపడినట్లయితే మనం పరలోక రాజ్యం వెళ్తాం. యేసేపు వలె హెచ్చించబడతాం, దీవించబడతాం, ఆస్వాదించబడతాం. ఒకవేళ ఆదామవ్వలాగా మనం కానీ భయపడకుండా ఉంటే నష్టపోతామని దైవజనుల ద్వారా దేవుడు తెలియజేశాడు. ఈ రాత్రి అబ్రహాము దేవునికి భయపడిన ఆశీర్వదించబడి కనుక భయములో ఆశీర్వదించ ప్రభా, నీ భయం మాలో వచ్చే ప్రభాని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు కోనమస్వామి పాలన సాధిస్తున్న హక్కులు గారు వచ్చి క్లుప్తపరిచి చిన్న ప్రార్థన చేయవలసిందిగా. పరిశుద్ధాత్మడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇగో సేవకులు తండ్రి ఎంతో భారం కలిగి ప్రభా ఈ కోడుకులు పెట్టారు ప్రభా. ఏ బిడ్డ కూడా తొట్టిల్లు పోకుండా, కుడుమ కానీ ఎడమ కానీ ప్రభా పడిపోకండి తండ్రి. నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మడానికి వందనాలు, స్తోత్రాలు. ఏ బిడ్డ నశించిపోవడం నీకు ఇష్టం లేదన్నావు ప్రభా. ప్రతి ఒక్కరు నీకు భయపడేవారుగా ఉండడానికి సహాయం తెచ్చమని, స్థానిక సేవకులు దీవించి ఆశీర్వదించమని. ఆయన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించి నీ అభిషేకం ఇచ్చి వాడుకోమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకో. ఆమేన్. దైవజనులు కుమార్ గారు సభలో ఆశీర్వాదం ఇస్తారు. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన పరమ తండ్రి అయిన పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం, ఎవరైతే దేవునికి భయపడుతూ ఉన్నారో వారందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మాట వినడమే కాదు, మాటకు లోబడుతూ జీవిస్తున్న ప్రతి వ్యక్తికి, కొడు వచ్చిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. దయచేసి మీ అందరి కొరకు కూడా స్థానిక సంఘ దైవజనులు అలాగే జీసస్ ఆన్సర్ మినిస్టర్ వారికి కూడా మీ వరకు భోజనం ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఆహారం తీసుకొని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. రేపు సకాలానికి అందరు రావాల్సిందిగా, మీతో పాటు కొంతమందికి తీసుకొని రావాల్సిందిగా, అందరూ మేలు పొందవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క ప్రార్థనా సభను ముగిస్తూ ఉన్నాం. అలాగే సేవకులు ఇక్కడే ఉన్నట్లయితే మీకు చర్చిలోకి వెళ్ళినట్లయితే అక్కడ వారు ఏర్పాటు చేస్తారని తెలియజేస్తున్నారు. సేవకులందరూ కూడా చర్చిలోకి సభ